బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ పుస్తకం 23 అంత్యక్రియలు, సంచిక 329. అబూదర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నా ప్రభువు నుండి ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి నాకు ఈ శుభవార్తను అందించారు. నా అంచెలలో ఎవరైనా అల్లాహ్తో పాటు మరెవరిని ఆరాధించకుండా మరణిస్తే అతను స్వర్గంలోకి ప్రవేశిస్తారు. నేను అడిగాను, అతను వ్యభిచారం దొంగతనం చేసినప్పటికీనా? అవును, అతను వ్యభిచారం మరియు దొంగతనం చేసినప్పటికీ. సంచిక 330. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైనా అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధిస్తూ మరణిస్తే అతను ఖచ్చితంగా నరకంలో ప్రవేశిస్తారు. నేను అన్నాను, ఎవరైనా అల్లాహ్తో పాటు మరెవరిని ఆరాధించకుండా మరణిస్తే అతను ఖచ్చితంగా స్వర్గంలో ప్రవేశిస్తారు. సంఖ్య 331. అల్ బరా బిన్ అజీబ్ గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు 7 పనులు చేయమని ఆజ్ఞాపించారు, మరో 7 పనులు చేయవద్దని నిషేధించారు. ఆయన మాకు ఈ కింది పనులు ఆజ్ఞాపించారు: అంత్యక్రియలలో పాల్గొనడం, అంత్యక్రియల ఊరేగింపుల్లో పాల్గొనడం, రోగులను పరామర్శించడం, ఆహ్వానాలను స్వీకరించడం, పీడితులకు సహాయం చేయడం, ప్రమాణాలను నెరవేర్చడం, పలకరింపునకు సలాంకు బదులు ఇవ్వడం, తుమ్మిన వానికి జవాబు ఇవ్వడం. తుమ్మినవాడు అల్హమ్దులిల్లా అంటే యర్హముకల్లా అని చెప్పాలి. ఆయన మాకు వెండి పాత్రలు, పల్లాలు వాడటాన్ని, బంగారు ఉంగరాలు, పట్టు వస్త్రాలు, దిబాజ్, హిస్సి మరియు ఇస్తబ్రాక్ అనే పట్టు వస్త్రాలు ధరించడాన్ని నిషేధించారు. హదీస్ 332. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పడం విన్నాను: ముస్లింల పట్ల ఒక ముస్లింకు ఉన్న హక్కులు ఏమిటంటే అంత్యక్రియల ఊరేగింపులను అనుసరించడం, ఆహ్వానాన్ని అంగీకరించడం మరియు తుమ్మిన వారికి సమాధానం ఇవ్వడం. హదీస్ 333. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. అబూ బకర్ రజియల్లాహు అన్హు గారు అస్సున్లోని తన నివాసం నుండి గుర్రంపై స్వారీ చేస్తూ వచ్చారు. అతను దాని నుండి దిగి మసీదులోకి ప్రవేశించి నా వద్దకు వచ్చే వరకు ఎవరితోనూ మాట్లాడలేదు. అతను నేరుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళారు. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక గుర్తు ఉన్న దుప్పటితో కప్పబడి ఉన్నారు. అబూ బకర్ రజియల్లాహు అన్హు ఆయన ముఖంపై ఉన్న దుప్పటిని తొలగించారు. ఆయన మోకరిల్లి ఆయనను ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏడవడం మొదలుపెట్టి మా నాన్నగారు నేను అన్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త, నా తల్లి మీకోసం బలి అవుతుంది. అల్లాహ్ మీకు 2 మరణాలను కలపడు. మీకు రాయబడిన మరణమే మీరు పొందారు. ఇబ్ని అబ్బాస్ నుండి అబూ సలామా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: అబూ బకర్ రజియల్లాహు అన్హు గారు బయటికి వచ్చారు మరియు ఉమర్ రజియల్లాహు అన్హు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అబూ బకర్ రజియల్లాహు అన్హు ఆయనను కూర్చోమని చెప్పారు, కానీ ఉమర్ రజియల్లాహు అన్హు గారు నిరాకరించారు. అబూ బకర్ రజియల్లాహు అన్హు మళ్ళీ కూర్చోమని చెప్పారు, కానీ ఉమర్ రజియల్లాహు అన్హు మళ్ళీ నిరాకరించారు. అప్పుడు అబూ బకర్ రజియల్లాహు అన్హు తషహుద్ అనగా అల్లా తప్ప మరెవరిని ఆరాధించే హక్కు లేదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క ప్రవక్త అని పఠించారు. ప్రజలు అబూ బకర్ రజియల్లాహు అన్హు వద్దకు వెళ్ళి ఉమర్ రజియల్లాహు అన్హును విడిచిపెట్టారు. అబూ బకర్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: అమ్మాబాద్, మీలో ఎవరైనా ముహమ్మద్ను ఆరాధిస్తే ముహమ్మద్ మరణించినట్లే. నౌజుబిల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ ఎవరైనా అల్లాను ఆరాధిస్తే అల్లాహ్ సజీవంగా ఉంటారు మరియు ఎప్పటికీ మరణించరు. అల్లాహ్ ఇలా అన్నారు: సూరా నెంబర్ 3 144వ ఆయత్. కానీ ఎవరినైనా అల్లాను ఆరాధిస్తే అల్లాహ్ సజీవంగా ఉంటారు మరియు ఎప్పటికీ మరణించరు. అల్లాహ్ ఇలా అన్నారు: ముహమ్మద్ ఒక ప్రవక్త కంటే ఎక్కువ ఏమీ కాదు, మరియు నిశ్చయంగా ఆయన ముందు కృతజ్ఞత గలవారి వరకు ఎందరో ప్రవక్తలు గతించిపోయారు.
వాక్యాత హదీసు కర్త ఈ విధంగా అన్నారు. అల్లాహ్ సాక్షిగా అబూ బకర్ రజల్లాహు ఈ వాక్యాన్ని పఠించే వరకు అల్లాహ్ ఈ వాక్యాన్ని ఇంతకుముందే అవతరింపజేశాన్ని ప్రజలకు తెలియదన్నట్లుగా ఉంది. ఆ తర్వాత దానిని విన్న ప్రతి ఒక్కరూ పఠించడం ప్రారంభించారు. సంఖ్య 334. ఖారిజ్ బిన్ జైద్ బిన్ సాబిత్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్తకు విధేయత ప్రమాణం చేసిన అల్ ఆలా అనే ఒక అన్సారీ మహిళ నాతో ఇలా అన్నారు. వలస వెళ్ళిన వారిని మా మధ్య సీట్లు వేసి పంచిపెట్టారు. మరియు మా వంతుగా ఉస్మాన్ బిన్ మాజన్ వచ్చారు. మేము అతన్ని మా ఇంట్లో మాతో పాటు ఉంచుకున్నాం. అప్పుడు అతనికి ప్రాణాంతకమైన వ్యాధి సోకింది. అతను మరణించిన తర్వాత అతనికి స్నానం చేయించి అతని బట్టలతో కఫన్ కట్టినప్పుడు అల్లాహ్ ప్రవక్త వచ్చారు. నేను అన్నాను, ఓ అబూ అస్సాయిబ్, అల్లాహ్ నిన్ను గౌరవించాడని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని ప్రవక్త అన్నారు. అల్లాహ్ అతన్ని గౌరవించాడని నీకెలా తెలుసు? నేను బదిలిచ్చాను, ఓ అల్లాహ్ ప్రవక్త, నా తండ్రి మీకోసం బలి అవ్వని అల్లాహ్ మరెవరికి తన గౌరవాన్ని ప్రసాదిస్తారు. ప్రవక్త గారు అన్నారు, నిస్సందేహంగా అతనికి మరణం సంభవించింది. అల్లాహ్ సాక్షిగా నేను కూడా అతనికి మేలు జరగాలని కోరుకుంటున్నాను. కానీ అల్లాహ్ సాక్షిగా నేను అల్లాహ్ ప్రవక్తనైనప్పటికీ అల్లాహ్ నాతో ఏమి చేస్తాడో నాకు తెలియదు. అల్లాహ్ సాక్షిగా ఆ తర్వాత నేను మరెవరి పుణ్యకార్యాన్ని ధృవీకరించలేదు. సంఖ్య 335. పైన పేర్కొన్న విధంగానే అల్లైత్ రజల్లాహు గారు కథనం చేశారు. సంఖ్య 336. జాబిర్ బిన్ అబ్దుల్లా గారి కథనం ప్రకారం మా నాన్న అమరుడైనప్పుడు నేను ఆయన ముఖం మీద ఉన్న దుప్పటిని తీసి ఏడ్చాను. ప్రజలు నన్ను అలా చేయవద్దని వారించారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నన్ను వారించలేదు. అప్పుడు మా అత్త ఫాతిమా రజల్లాహు అన్హా ఏడవడం ప్రారంభించగా ప్రవక్త గారు ఇలా అన్నారు, నువ్వు ఏడ్చినా ఏడవకపోయినా ఒకటే. నువ్వు ఆయనను పొలం నుండి కదిలించే వరకు దేవదూతలు తమ రెక్కలతో ఆయనను నిరంతరం నీడనిస్తూనే ఉన్నారు. హదీస్ 337. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నజాషి మరణించిన రోజే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని మరణ వార్తను ప్రజలకు తెలియజేశారు. ఆయన ముసల్లా వైపు వెళ్ళగా ప్రజలు ఆయన వెనుక వరుసలో నిలబడ్డారు. ఆయన 4 తక్బీర్లు అనగా అంత్యక్రియల ప్రార్థన చేశారు. హదీస్ 338. అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, జైద్ పతాకాన్ని స్వీకరించి అమరుడయ్యారు. ఆ తర్వాత జాఫర్ దానిని స్వీకరించి అతను కూడా అమరుడయ్యారు. ఆ తర్వాత అబ్దుల్లా బిన్ రవాహా పతాకాన్ని స్వీకరించారు, కానీ అతను కూడా అమరుడయ్యారు. మరియు ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ తర్వాత ఖాలిద్ బిన్ అల్ వలీద్ ముందుగా నాయకుడుగా నామినేట్ చేయబడకుండానే పతాకాన్ని స్వీకరించి విజయాన్ని పొందారు. సంఖ్య 339. ఇబ్నే అబ్బాస్ గారి కథనం. ఒక వ్యక్తి మరణించారు మరియు అల్లాహ్ ప్రవక్త అతనిని సందర్శించేవారు. అతను రాత్రి మరణించారు మరియు ప్రజలు అతన్ని రాత్రి ఖననం చేశారు. ఉదయం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అతని మరణం గురించి తెలియజేశారు. ఆయన నాకు తెలియజేయకుండా మిమ్మల్ని ఏది నిరోధించింది అని అడిగారు. వారు అది రాత్రి మరియు చీకటి రాత్రి, అందువల్ల మేము మీకు ఇబ్బంది కలిగించడానికి ఇష్టపడలేదు అని జవాబిచ్చారు. ప్రవక్త గారు అతని సమాధి వద్దకు వెళ్ళి జనాజా నమాజ్ చేశారు. సంఖ్య 340. అనస్ రలియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక ముస్లిం యొక్క 3 పిల్లలు యుక్త వయసుకు రాకముందే మరణిస్తే అల్లాహ్ వారిపై తన కరుణతో వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తారు. సంఖ్య 341. అబూ సయీద్ రలియల్లాహు అన్హు గారి కథనం. ఆ స్త్రీలు ప్రవక్తను దయచేసి మా కోసం ఒక రోజును నిర్ణయించండి అని అభ్యర్థించారు. అప్పుడు ప్రవక్త వారికి ప్రబోధించి ఇలా అన్నారు, ఒక స్త్రీకి 3 పిల్లలు చనిపోతే ఆ పిల్లలు ఆమె నరకాగ్ని నుండి కాపాడబడతారు. అది విని ఒక స్త్రీ, ఒకవేళ 2 చనిపోతే అని అడిగింది. అందుకు ప్రవక్త గారు ఇలా జవాబిచ్చారు, 2 చనిపోయినా సరే వారు ఆమె నరకాగ్ని నుండి కాపాడతారు. మరియు అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు ఇలా జోడించారు, ఆ పిల్లలు యుక్త వయసుకు రాకముందే ఉండాలి. హదీస్ 342. అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, 3 పిల్లలు చనిపోయిన ఏ ముస్లిం అయినా అల్లాహ్ మీద ప్రమాణం చేస్తే తప్ప నరకానికి వెళ్ళరు. అంటే ప్రతి ఒక్కరూ ఆ నరకాగ్ని సరస్సుపై ఉన్న వంతెనను దాటాల్సిందే. హదీస్ 343. అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు
ఒక సమాధి పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్న ఒక స్త్రీ వద్దకు వెళ్ళి ఆమెతో ఇలా అన్నారు, అల్లాహకు భయపడు మరియు సహనం వహించు. సంఖ్య 344. ఉమ్మే అతయ్య అల్ అన్సారియా గారి కథనం ప్రకారం తన కుమార్తె మరణించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఆమెను నీటితో మరియు సిద్ర్ 3 లేదా 5 లేక అంతకంటే ఎక్కువ సార్లు కడగండి. ఆ తర్వాత చివర్లో కర్పూరం లేదా కొద్దిగా కర్పూరం చల్లండి. మీరు పూర్తి చేసిన తర్వాత నాకు తెలియజేయండి. కాబట్టి మేము అది పూర్తి చేసినప్పుడు ఆయనకు తెలియజేశాం. మరియు ఆయన మాకు తమ నడుము దుప్పటి ఇచ్చి మృతదేహానికి దాని కఫన్ను కట్టమని చెప్పారు. సంఖ్య 345. ఉమ్మే అతియ్య రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము ఆయన కుమార్తెకు స్నానం చేస్తున్నప్పుడు ప్రవక్త గారు మా వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఆమెను నీటితో మరియు సిద్రుతో 3, 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు కడగండి. మరియు చివరిలో ఆమెపై కర్పూరం చల్లండి. మీరు పూర్తి చేసిన తర్వాత నాకు తెలియజేయండి. కాబట్టి మేము పూర్తి చేసినప్పుడు మేము అతనికి తెలియజేశాం. మరియు అతను మాకు తన నడుము దుప్పటి ఇచ్చి దానితో ఆమెను కఫన్ చేయమని చెప్పారు. అబూ అయ్యూబ్ చెప్పిన దాని ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కథనాన్ని పోలిన ఒక కథనాన్ని హఫ్సా రజియల్లాహు అన్హా అతనికి వివరించారు. దానిలో స్నానం బేసి సంఖ్యలో సార్లు చేయించాలని మరియు 3, 5 లేక 7 సంఖ్యలు ప్రస్తావించబడ్డాయని చెప్పబడింది. వారు కుడివైపు నుండి మరియు వజూ చేసిన భాగాలతో ప్రారంభించాలని కూడా చెప్పబడింది. మరియు ఉమ్మే అతియ్య రజియల్లాహు అన్హా గారు కూడా మేము ఆమె జుట్టును దువ్వి 3 జడలుగా విభజించాము అని పేర్కొన్నారు. సంఖ్య 346. ఉమ్మే అతియ్య రజియల్లాహు అన్హా గారి కథనం ప్రవక్త తన మరణించిన కుమార్తె స్నానం గురించి ఇలా అన్నారు, కుడివైపు నుండి ప్రారంభించండి మరియు వజూ చేసిన భాగాలతో. హదీస్ 347. ఉమ్మే అతియ్య రజియల్లాహు అన్హా గారి కథనం మేము దివంగత ప్రవక్త కుమార్తెకు స్నానం చేస్తున్నప్పుడు ఆయన మాతో ఇలా అన్నారు, కుడివైపు నుండి వజూ చేసే భాగాల నుండి స్నానాన్ని ప్రారంభించండి. హదీస్ 348. ఉమ్మే అతియ్య రజియల్లాహు అన్హా గారి కథనం ప్రవక్త కుమార్తె మరణించారు మరియు ఆయన మాతో ఇలా అన్నారు, ఆమెకు 3 లేదా 5 సార్లు స్నానం చేయించండి, లేదా అవసరం అనిపిస్తే అంతకంటే ఎక్కువ సార్లు చేయండి. మరియు మీరు పూర్తి చేసిన తర్వాత నాకు తెలియజేయండి. కాబట్టి మేము పూర్తి చేసిన తర్వాత ఆయనకు తెలియజేశాము. మరియు ఆయన తన నడుము వస్త్రాన్ని ఇప్పి దానితో మాకు కఫన్ కప్పమని చెప్పారు. హదీస్ 349. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు యొక్క కథనం ఉమ్మే అతియ్య రజియల్లాహు అన్హా గారు ఇలా అన్నారు, ప్రవక్త గారి కుమార్తెల్లో ఒకరు మరణించారు. ఆయన బయటకు వచ్చి ఆమెను నీటితో సిద్రతో 3, 5 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు స్నానం చేయించండి. అవసరం అనిపిస్తే ఇంకా ఎక్కువ సార్లు చేయండి. చివరగా కర్పూరం పెట్టండి. స్నానం పూర్తయ్యాక నాకు తెలియజేయండి అని అన్నారు. ఉమ్మే అతియ్య రజియల్లాహు అన్హా గారు ఇంకా ఇలా అన్నారు, మేము స్నానం పూర్తయ్యాక ఆయనకు తెలియజేయగా ఆయన తన నడుముకు కప్పుకొనే వస్త్రాన్ని మాకు ఇచ్చి దానితో ఆమెను కఫన్ చేయండి అని అన్నారు. మరియు ఉమ్మే అతియ్య రజియల్లాహు అన్హా గారు ఇలా అన్నారు, ప్రవక్త గారు ఆమెను 3, 5, 7 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు స్నానం చేయించండి. అవసరం అనిపిస్తే ఇంకా ఎక్కువ సార్లు చేయండి అని అన్నారు. హఫ్సా రజియల్లాహు అన్హా గారు ఇలా అన్నారు, ఉమ్మే అతియ్య రజియల్లాహు అన్హా ఇంకా ఇలా చెప్పారట, మేము ఆమె జుట్టును 3 జడలుగా అల్లాము. సంఖ్య 350. హఫ్సా బింత్ సిరీన్ కథనం ప్రకారం ఉమ్మే అతియ్య గారు ఇలా అన్నారు, వారు ప్రవక్త కుమార్తె జుట్టును 3 జడలుగా అల్లారు. వారు మొదట ఆ జుట్టును విప్పి కడిగి ఆ తర్వాత 3 జడలుగా అల్లారు. సంఖ్య 351. ఇబ్నే సిరీన్ గారి కథనం ఉమ్మే అతియ్య రజియల్లాహు అన్హా గారు తమ కుమారుడిని చూడడానికి బస్రాకు వచ్చారు. కానీ అతను ఆమెకు కనిపించలేదు. ఆమె మాకు ఇలా వివరించారు, మేము ఆయన మరణించిన కుమార్తెకు స్నానం చేస్తుండగా ప్రవక్త మా వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఆమె నీటిలో సిద్రుతో 3 సార్లు అవసరమనిస్తే 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు కడగండి. చివరగా కర్పూరం పెట్టండి. స్నానం పూర్తయ్యాక నాకు తెలియజేయండి. అతియ్య గారు ఇంకా ఇలా చెప్పింది, పని పూర్తి చేశాక మేము అతనికి తెలియజేయగా అతను మాకు తన నడుము దుప్పటి ఇచ్చి దానితో ఆమె కఫన్ కప్పమని చెప్పారు. అంతకు మించి ఏమీ చెప్పలేదు. సంఖ్య 352. ఉమ్మే అతియ్య గారి కథనం మేము ప్రవక్త గారి మరణించిన కుమార్తె జుట్టును 3 జడలుగా అల్లాం. వకీ ఇలా అన్నారు, సుఫియాన్ గారు ఇలా అన్నారు, ఒక జడ ముందు వైపున మిగిలిన 2 జడలను తలకి ఇరువైపులా అల్లారు. సంఖ్య 353.
ఉమ్మె అతియ్య గారి కథనం. ప్రవక్త గారి కుమార్తెలలో ఒకరు మరణించారు. ఆయన మా వద్దకు వచ్చి ఆమెను సిద్ధిరి నీతిలో బేసిలో అంటే 3, 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు అవసరమని మీరు భావిస్తే కడగండి. చివరిసారి ఆమెపై కర్పూరము ఉంచండి. మీరు పూర్తి చేసిన తర్వాత నాకు తెలియజేయండి అని అన్నారు. మేము పూర్తి చేసిన తర్వాత ఆయనకు తెలియజేశాం. ఆయన తన నడుము దుప్పటిని మాకు ఇచ్చారు ఆమెకు కఫన్గా కప్పడానికి. మేము ఆ అమ్మాయి జుట్టును 3 జడలుగా అల్లి వాటిని ఆమె వీపు మీద వదిలాము. ఆయిషా గారి సంఖ్య 354. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారును యమన్కు చెందిన 3 తెల్లని పత్తి సుహూలియా వస్త్రాలతో కఫన్ చేశారు. మరియు వాటిలో చొక్కా కానీ తలపాగా కానీ లేవు. సంఖ్య 355. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి అరఫాలో తమ వాహనంపై ప్రయాణిస్తుండగా అతను దానిలో నుండి కింద పడిపోయి మెడ విరగొట్టుకొని మరణించారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, అతనిని నీటితో మరియు సిద్దురుతో కడిగి 2 వస్త్రాలతో కఫన్ చేయండి. అతనికి సుగంధ ద్రవ్యాలు పొయ్యవద్దు. అతని తలను కప్పవద్దు. ఎందుకంటే అతను పునరుత్థాన దినాన లబ్బైక్ అని చెబుతూ పునరుత్థానం చెందుతారు, ఒక యాత్రికుని వలె. సంఖ్య 356. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం. ఒక వ్యక్తి అల్లాహ్ ప్రవక్తతో కలిసి హజ్ నిమిత్తం అరఫాలో ఉన్నప్పుడు అతను తన వాహనంపై నుండి కింద పడిపోయి మెడ విరగొట్టుకొని మరణించారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, అతనిని నీటితో మరియు సిద్ధిరితో కడిగి 2 వస్త్రాలతో కఫన్ కట్టండి. అతనికి సుగంధ ద్రవ్యాలు కానీ తల కానీ కప్పవద్దు. ఎందుకంటే పునరుత్థాన దినాన అల్లాహ్ అతనిని తిరిగి బతికిస్తారు మరియు అతను లబ్బైక్ అని పలుకుతూ ఉంటారు. హదీస్ 357. ఇబ్ని అబ్బాస్ గారి కథనం. మేము ప్రవక్తతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన ఒంటె వల్ల చంపబడ్డారు. అతను ముహిరిం అనుచరుడు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, అతనిని నీటితో మరియు సిద్ధిరితో కడిగి, సిద్ర అంటే అదొక చెట్టు యొక్క ఆకు, కడిగి 2 గుడ్డ ముక్కలతో కఫన్ కట్టండి. అతనికి సుగంధ ద్రవ్యాలు పొయ్యవద్దు. అతని తలను కూడా కప్పవద్దు. ఎందుకంటే పునరుత్థాన దినాన అల్లాహ్ అతనిని తిరిగి బతికిస్తారు మరియు అతను లబ్బైక్ అని పలుకుతూ ఉంటారు. హదీస్ 358. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం. అరఫాలో ప్రవక్తతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి తన వాహనంపై నుండి పడి మరణించారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, అతనిని నీటితో మరియు సిద్ధిరితో కడిగి 2 గుడ్డ మొక్కలతో కఫన్ కట్టండి. అతనికి సుగంధ ద్రవ్యాలు పొయ్యవద్దు. అతని తలకు కూడా కప్పవద్దు. ఎందుకంటే పునరుత్థాన దినాన అతను లబ్బైక్ అని పలుకుతూ తిరిగి బతికిస్తారు. హదీస్ 359. ఇబ్ని ఉమర్ గారి కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ ఉబై మునాఫికుల్లో ముఖ్యుడు మరణించినప్పుడు అతని కుమారుడు ప్రవక్త వద్దకు వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, దయచేసి మీ చొక్కాను అతనికి కఫన్ కప్పడానికి, అతని అంత్యక్రియల ప్రార్థన చేయడానికి మరియు అతని కోసం అల్లాహ్ క్షమాపణలు కోరడానికి నాకు ఇవ్వండి. అప్పుడు ప్రవక్త గారు తన చొక్కాన్ని తీసి అతనికి ఇచ్చారు. అంత్యక్రియలు సిద్ధమైనప్పుడు నాకు తెలియజేయండి, అప్పుడు నేను అంత్యక్రియల ప్రార్థనకు చేస్తాను. కాబట్టి అతను ఆ విషయాన్ని అతనికి తెలియజేశారు. మరియు ప్రవక్త గారు జనాజా ప్రార్థన చేయడానికి సిద్ధపడినప్పుడు ఉమర్ రజల్లాహు అన్హు అతని చేతిని పట్టుకొని ఇలా అన్నారు, కపటుల కోసం అంత్యక్రియ ప్రార్థన చేయడాన్ని అల్లాహ్ నేను నిషేధించలేదా? అందుకు ప్రవక్త ఇలా అన్నారు, నాకు ఎంపిక ఇవ్వబడింది. ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిస్తున్నారు, ఓ ముహమ్మద్, నువ్వు వారి కోసం క్షమాపణ కోరినా కోరకపోయినా ప్రయోజనం లేదు. నువ్వు వారి క్షమాపణను 70 సార్లు వేడుకున్నా కూడా అల్లాహ్ వారిని క్షమించరు. సూరా 9, 80వ ఆయత్. కాబట్టి ప్రవక్త గారు అంత్యక్రియల ప్రార్థన చేశారు మరియు దానిపై ఈ దివ్యవాణి వచ్చింది. మరియు ఓ ముహమ్మద్, వారిలో అంటే కపట వేషధారులలో మరణించిన వారెవరికి అంత్యక్రియల ప్రార్థన చేయవద్దు. సూరా 9, 84వ ఆయత్. సంఖ్య 360. జాబిర్ గారి కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ ఉబై శరీరాన్ని ఖననం చేసిన తర్వాత ప్రవక్త సమాధి వద్దకు వచ్చారు.
శరీరాన్ని బయటకు తీసుకొచ్చారు. మరియు అప్పుడు ప్రవక్త ఆ శరీరంపై తన ఉమ్మిని పూసి తన చొక్కాను దానికి కప్పారు. సంఖ్య 361. ఆయిషా రలియల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను సుహూల్ ఒక రకమైన పత్తి వస్త్రంతో చేసిన 3 వస్త్రాలతో కప్పారు. మరియు చొక్కా కానీ తలపాగా కానీ ఉపయోగించలేదు. సంఖ్య 362. ఆయిషా రలియల్లాహు అన్హా గారి కథనం. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను 3 వస్త్రాలతో కప్పారు మరియు చొక్కా కానీ తలపాగా కానీ ఉపయోగించలేదు. సంఖ్య 363. ఆయిషా రలియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్తని తెల్లని సుహూల్ పత్తి వస్త్రంతో చేసిన 3 వస్త్రాలతో కప్పారు మరియు చొక్కా కానీ తలపాగా కానీ ఉపయోగించలేదు. సంఖ్య 364. సాద్ రలియల్లాహు అన్హు తన తండ్రి నుండి ఉల్లేఖించారు. ఒకసారి అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ యొక్క భోజనం ముందుకు తీసుకురాబడింది. అప్పుడు అతను ఇలా అన్నారు: ముస్తాబ్ బిన్ ఉమర్ అమరవీరుడయ్యారు. అతను నాకంటే ఉత్తముడు మరియు కఫన్ కట్టుకోవడానికి అతని వద్ద తన బూర్ద్ తప్ప నల్లని చిత్రస్రాకారపు ఇరుకైన వస్త్రం తప్ప మరేమీ లేదు. హంజా లేదా మరొక వ్యక్తి అమరుడయ్యారు. అతను నాకంటే ఉత్తముడు మరియు కఫన్ కట్టుకోవడానికి అతని వద్ద తన బుర్దు తప్ప మరేమీ లేదు. నిస్సందేహంగా నా కర్మల ప్రతిఫలం ఈ లోకంలో త్వరగానే లభించి ఉండేదేమో అని నేను భయపడుతున్నాను. ఆ తర్వాత అతను ఏడవడం ప్రారంభించారు. సంఖ్య 365. ఇబ్రాహీం రలియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు. ఒకసారి అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ ఉపవాసంలో ఉన్నప్పుడు అతని వద్దకు భోజనం తీసుకురాబడింది. అతను ఇలా అన్నారు: ముస్తాబ్ బిన్ ఉమర్ అమరుడయ్యారు మరియు అతను నాకంటే ఉత్తముడు. అతనికి బుర్దుతో కఫన్ కట్టారు. అతని తల దానితో కప్పబడినప్పుడు అతని కాళ్ళు నగ్నంగా మారాయి మరియు అతని కాళ్ళు కప్పబడినప్పుడు అతని తల బయటపడింది. హంజా అమరుడయ్యారు మరియు అతను నాకంటే ఉత్తముడు. ఇప్పుడు ప్రాపంచిక సంపదలు మాకు ప్రసాదించబడ్డాయి. నిస్సందేహంగా నా కర్మల ప్రతిఫలం ఈ లోకంలోనే ముందే ఓడిందేమోనని నేను భయపడుతున్నాను. అప్పుడు అతను ఏడవడం మొదలుపెట్టి తన ఆహారాన్ని వదిలేశారు. సంఖ్య 366. కబ్బాబ్ రలియల్లాహు అన్హు గారి కథనం. మేము అల్లాహ్ మార్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి వలస వెళ్ళాం. కాబట్టి మా ప్రతిఫలం అప్పుడు నిశ్చయంగా అల్లాహ్పై విధిగా ఉండేది. మాలో కొందరు మరణించారు మరియు వారు ఈ లోకంలో తమ ప్రతిఫలాల నుండి ఏమీ తీసుకోలేదు మరియు వారిలో ముస్తాబ్ బిన్ ఉమర్ గారు ఒకరు. మిగిలిన వారు తమ ప్రతిఫలాలను పొందినవారు. ముస్తాబ్ బిన్ ఉమర్ రలియల్లాహు అన్హు ఉహద్ యుద్ధం జరిగిన రోజున షహీద్ అయ్యారు మరియు ఆయనకు కఫన్ కట్టడానికి ఆయన వద్ద బురద తప్ప మాకు మరేమీ దొరకలేదు. మేము ఆయన తలను కప్పినప్పుడు ఆయన పాదాలు నగ్నంగా మారాయి మరియు దీనికి విరుద్ధంగా కూడా జరిగింది. కాబట్టి ప్రవక్త గారు కేవలం ఆయన తలను మాత్రమే కప్పమని ఆయన పాదాలపై ఈద్గర్ ఒక రకమైన పొద ఉంచమని మాకు ఆజ్ఞాపించారు. సంఖ్య 367. నహల్ గారి కథనం. ఒక స్త్రీ అంచు ఉన్న నేసిన బురద దుప్పటిని ప్రవక్త వద్దకు తీసుకొచ్చింది. అప్పుడు సహల్ రలియల్లాహు అన్హు గారు వారిని బుర్దా అంటే ఏమిటో తెలుసా అని అడిగారు. బుర్దా ఒక పై వస్త్రం అని వారు చెప్పారు మరియు సహల్ వారి సమాధానాన్ని ధృవీకరించారు. అప్పుడు ఆ స్త్రీ, నేను దీనిని నా చేతులతో నేశాను మరియు మీరు ధరించడం కోసం దీనిని తీసుకువచ్చాను అని చెప్పింది. ప్రవక్త గారు దానిని స్వీకరించారు మరియు ఆ సమయంలో ఆయనకు దాని అవసరం ఉంది కాబట్టి ఆయన దానిని తన నడుము వస్త్రంగా ధరించి బయటకు వచ్చారు. ఒక వ్యక్తి దానిని మెచ్చుకుంటూ, దీనిని నాకు ఇస్తారా, ఇది ఎంత బాగుంది అన్నారు. అక్కడున్న మిగతా ప్రజలు, ప్రవక్తకు దాని అవసరం ఉంది, ఆయన ఎవరి అభ్యర్థనను తిరస్కరించారని తెలిసి కూడా మీరు దానిని అడిగారు, మీరు సరైన పని చేయలేదు అన్నారు. దానికి ఆ వ్యక్తి, అల్లాహ్ సాక్షిగా నేను దీనిని ధరించడానికి అడగలేదు, నా సేవ వస్త్రంగా చేసుకోవడానికి అడిగాను అని జవాబిచ్చారు. ఆ తర్వాత అదే ఆయన సేవ వస్త్రం అయ్యింది. సంఖ్య 368. ఉమ్మె అతియ్య గారి కథనం. మేము అంత్యక్రియల ఊరేగింపులలో పాల్గొనడానికి నిషేధం ఉండేది, కానీ అది కఠిన నియమమేమీ కాదు. సంఖ్య 369. ముహమ్మద్ బిన్ సిరీన్ గారి కథనం ప్రకారం ఉమ్మె అతియ్య కుమారులలో ఒకరు మరణించారు. 3వ రోజున ఆమె ఒక పసుపు రంగు సుగంధ ద్రవ్యాన్ని అడిగి
దానిని తన శరీరంపై పూసుకొని ఇలా చెప్పింది, మా భర్తల కోసం తప్ప మేము 3 రోజుల కన్నా ఎక్కువ కాలం దుఃఖించకూడదు. సంఖ్య 370 జైనబ్ బిన్త్ అబీ సలామా రజల్లాహు అన్హా గారి కథనం. షామ్ నుండి అబీ సుఫియాన్ రజల్లాహు అన్హు గారి మరణ వార్త అందినప్పుడు 3వ రోజున ఉమ్మే హబీబా రజల్లాహు అన్హా ఒక పసుపు రంగు సుగంధ ద్రవ్యాన్ని అడిగి దానిని తన చెంపలకు ముంచేతులకు పూసుకొని ఇలా అన్నారు, ప్రవక్త గారు ఇలా చెప్పడం నేను వినకపోయి ఉంటే నిస్సందేహంగా నాకు దీని అవసరం ఉండేది కాదు. అల్లాను మరియు అంతిమ దినాన్ని విశ్వసించే స్త్రీ తన భర్త తప్ప మరే ఇతర మరణించిన వ్యక్తి కోసం 3 రోజుల కన్నా ఎక్కువ దుఃఖించడం ధర్మం కాదు. తన భర్త కోసం ఆమె 4 నెలల 10 రోజులు దుఃఖించాలి. సంఖ్య 371 జైనబ్ బిన్త్ అబీ సలామా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, నేను ప్రవక్త గారి భార్య అయిన ఉమ్మే హబీబా వద్దకు వెళ్ళాను. ఆమె ఇలా చెప్పింది, ప్రవక్తలు ఇలా చెప్పగా నేను విన్నాను, అల్లాను మరియు అంతిమ దినాన్ని విశ్వసించే స్త్రీ తన భర్త తప్ప మరే ఇతర మరణించిన వ్యక్తి కోసం 3 రోజుల కన్నా ఎక్కువ దుఃఖించడం ధర్మం కాదు. తన భర్త కోసం ఆమె 4 నెలల 10 రోజుల పాటు దుఃఖించాలి. ఆ తర్వాత ఆమె సోదరుడు మరణించినప్పుడు నేను జైనబ్ బిన్త్ జహ్ష్ వద్దకు వెళ్ళాను. ఆమె కొంత సుగంధ ద్రవ్యం అడిగింది. దానిని ఉపయోగించిన తర్వాత ఆమె ఇలా చెప్పింది, నాకు సుగంధ ద్రవ్యం అవసరం లేదు, కానీ అల్లాహ్ యొక్క ప్రవక్త ఇలా చెప్పగా నేను విన్నాను, అల్లాను మరియు అంతిమ దినాన్ని విశ్వసించే స్త్రీ తన భర్త తప్ప మరే ఇతర మరణించిన వ్యక్తి కోసం 3 రోజుల కన్నా ఎక్కువ దుఃఖించడం ధర్మం కాదు. తన భర్త కోసం ఆమె 4 నెలల 10 రోజుల పాటు దుఃఖించాలి. హదీస్ 372 అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఒక సమాధి వద్ద ఏడుస్తున్న ఒక స్త్రీ వద్దకు వెళ్ళారు. ఆయన ఆమెతో అల్లాహ్కు భయపడండి, సహనం వహించండి అని చెప్పారు. ఆమె ఆయనతో వెళ్ళిపోండి, ఎందుకంటే నా వంటి ఆపద మీకు సంభవించలేదు అని చెప్పింది. మరియు ఆమె ఆయనను గుర్తుపట్టలేదు. అప్పుడు ఆయన ప్రవక్త అని ఆమెకు తెలియజేయబడింది. కాబట్టి ఆమె ప్రవక్త గారి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమె ఏ కావలివాడు కనిపించలేదు. అప్పుడు ఆమె ఆయనతో మేము మిమ్మల్ని గుర్తుపట్టలేదు అని చెప్పింది. ఆయన నిశ్చయంగా ఆపద యొక్క మొదటి దెబ్బ తగిలినప్పుడే సహనం ఉంటుంది అని అన్నారు. సంఖ్య 373 ఉసామా బిన్ జైద్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమార్తె తన బిడ్డ చనిపోతోందని లేదా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతోందని చెబుతూ రమ్మని ప్రవక్తను కోరుతూ ఒక దూతను పంపింది. కానీ ప్రవక్త ఆ దూతను వెనక్కి పంపి ఆమెకు తన శుభాకాంక్షలు తెలియజేసి ఇలా చెప్పమని ఆదేశించాడు, అల్లాహ్ తీసుకున్నది ఏదైనా ఆయనకే చెందుతుంది మరియు ఆయన ఇచ్చేది ఏదైనా ఆయనకే చెందుతుంది మరియు ఆయన వద్ద ఉన్న ప్రతిదానికి ఈ ప్రపంచంలో ఒక పరిమితమైన నిర్ణీత కాల పరిమితి ఉంటుంది. కాబట్టి ఆమె సహనం వహించి అల్లాహ్ ప్రతిఫలం కోసం ఆశించాలి. ఆమె మళ్ళీ ఆయనను పిలిపించి తప్పక రావాలని ప్రమాణం చేయించింది. ప్రవక్త గారు లేచారు. అలాగే సాద్ బిన్ ఉబాదా, ముఆద్ బిన్ జబల్, ఉబై బిన్ కాబ్, జైద్ బిన్ సాబిత్ మరియు కొందరు పురుషులు కూడా లేచారు. ఆ బాలుడి ఛాతీలో ఊపిరి ఒక తోలు నీటి సంచిలాగా ఇబ్బంది పడుతుండగా అతడిని అల్లాహ్ ప్రవక్త వద్దకు తీసుకువచ్చారు. అది చూసి ప్రవక్త గారి కళ్ళ నుండి నీళ్లు కారసాగాయి. సాద్ రజల్లాహు గారు ఇలా అన్నారు, ఓ ప్రవక్త, ఇదేమిటి? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, ఇది కరుణ. దీనిని అల్లాహ్ తన దాసుల హృదయాల్లో నిక్షిప్తం చేశారు మరియు అల్లాహ్ తన దాసులలో ఎవరికైతే ఇతరుల పట్ల కరుణ చూపిస్తారో వారి పట్ల మాత్రమే కరుణ కలిగి ఉంటారు. సంఖ్య 374 అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం. మేము ప్రవక్త కుమార్తెలలో ఒకరి అంత్యక్రియల ఊరేగింపులలో పాల్గొన్నాం. అతను సమాధి పక్కన కూర్చొని ఉన్నారు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారడం నేను చూశాను. అతను మీలో ఎవరైనా నిన్న రాత్రి తన భార్యతో సంభోగించని వారు ఉన్నారా అని అడిగారు. అబూ తల్హా అవునని జవాబిచ్చారు. అప్పుడు అతన్ని సమాధిలోనికి దిగమని చెప్పారు. దాంతో అతను ఆమె సమాధిలోనికి దిగారు. సంఖ్య 375 అబ్దుల్లా బిన్ ఉబైదుల్లా బిన్ అబీ ములైకా రజల్లాహు అన్హు గారి కథనం. ఉస్మాన్ కుమార్తెలలో ఒకరు మక్కాలో మరణించారు. మేము ఆమె అంత్యక్రియల ఊరేగింపునకు వెళ్ళాం.
ఇబ్నే ఉమర్ మరియు ఇబ్నే అబ్బాస్ గారు కూడా అక్కడ ఉన్నారు. నేను వారి మధ్య కూర్చున్నాను, లేదా వారిలో ఒకరి పక్కన కూర్చున్నానని చెప్పాలి. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి నా పక్కన కూర్చున్నారు. అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు అమర్ బిన్ ఉస్మాన్లతో ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్టుగా మృతుడు తన బంధువుల ఏడుపు వలన హింసించబడతారు. మీరు ఏడుపును నిషేధించరా? ఇబ్ని అబ్బాస్ గారు ఇలా అన్నారు. ఉమర్ అలా అనేవారు. ఆ తర్వాత ఆయన వివరిస్తూ ఇలా జోడించారు, నేను ఉమర్ రజల్లాహు అన్హుతో కలిసి మక్కా నుండి అల్ బైదా వరకు ఒక ప్రయాణంలో వెళ్ళాను. అక్కడ ఆయన ఒక రకమైన అడవి చెట్టు నీడలో కొంతమంది ప్రయాణికులను చూశారు. ఆయన నాతో ఇలా అన్నారు, వెళ్ళి ఆ ప్రయాణికులు ఎవరో చూడు. కాబట్టి నేను వెళ్ళి చూడగా వారిలో ఒకరు సుహైబ్ అని తెలిసింది. నేను ఈ విషయాన్ని ఉమర్ రజల్లాహు అన్హు గారికి చెప్పగా ఆయన నన్ను అతడిని పిలవమన్నారు. కాబట్టి నేను సుహైబ్ వద్దకు తిరిగి వెళ్ళి అతనితో ఇలా అన్నాను, బయలుదేరి విశ్వాసుల నాయకుడైన ఉమర్ గారిని కలువు, ఆయన్ని అనుసరించు. ఆ తర్వాత ఉమర్పై కత్తితో దాడి జరిగినప్పుడు సుహైబ్ రజల్లాహు అన్హు గారు ఏడుస్తూ లోపలికి వచ్చి, ఓ నా సోదరా, ఓ నా మిత్రమా అని అన్నారు. దీనికి ఉమర్ రజల్లాహు అన్హు అతనితో, ఓ సుహైబ్, ప్రవక్త చనిపోయిన వ్యక్తి తన బంధువుల ఏడుపుల ద్వారా శిక్షించబడతారు అని చెప్పినప్పుడు నువ్వు నా కోసం ఏడుస్తావా అని అన్నారు. ఇబ్ని అబ్బాస్ ఇంకా ఇలా జోడించారు, ఉమర్ రజల్లాహు అన్హు గారు చనిపోయినప్పుడు నేను ఈ విషయాన్ని ఆయిషా రజల్లాహు అన్హు గారికి చెప్పాను, మరియు ఆమె అల్లాహ్ ఆయనపై కర్ణచూపుగాక అని అన్నారు. ఉమర్ రజల్లాహు అన్హు అల్లాహ్ సాక్షిగా ఒక విశ్వాసి తన బంధువుల ఏడుపుల వలన శిక్షించబడతారని అల్లాహ్ ప్రవక్త చెప్పలేదు, కానీ ఆయన ఒక అవిశ్వాసి తన బంధువుల ఏడుపుల కారణంగా అల్లాహ్ తనని శిక్ష పెంచుతారు అని అన్నారు. ఆయిషా రజల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు, ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి ఖురాన్ మీకు సరిపోతుంది, ఎందుకంటే అల్లాహ్ ఇలా సెలవిచ్చారు, భారం మోస్తున్న ఏ ఆత్మ కూడా మరొక భారాన్ని మోయదు. సూరా 35:18 ఆయత్. అప్పుడు ఇబ్ని అబ్బాస్ గారు, ఒకరిని నవ్వించగల లేదా ఏడ్పించగలిగేది అల్లాహ్ మాత్రమే అని అన్నారు. ఆ తర్వాత ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు ఏమీ మాట్లాడలేదు. సంఖ్య 376. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఒకసారి అల్లాహ్ ప్రవక్త ఒక యూద స్త్రీ సమాధి వద్దకు వెళ్ళారు. ఆమె బంధువులు ఆమెపై ఏడుస్తున్నారు. వారు ఆమెపై ఏడుస్తున్నారు మరియు ఆమె తన సమాధిలో హింసించబడుతోంది అని అన్నారు. సంఖ్య 377. అబూ దర్దా గారి కథనం ప్రకారం అతని తండ్రి ఇలా అన్నారు, ఉమర్ను కత్తితో పొడిచినప్పుడు సుహైబ్ ఏడవడం మొదలుపెట్టారు. ఓ నా సోదరా, ఉమర్ గారు ఇలా అన్నారు, ప్రవక్త ఇలా అన్నారని నీకు తెలియదా? బతుకున్న వారి ఏడుపు కోసం చనిపోయిన వారు హింసించబడతారు. సంఖ్య 378. అల్ ముగీరా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అనగా నేను విన్నాను, నాకు అబద్ధాలు ఆపాదించడం అనేది మరెవరికైనా అబద్ధాలు ఆపాదించడం లాంటిది కాదు. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా నాపై అబద్ధం చెబుతాడో అతను నిశ్చయంగా నరకంలో తన స్థానాన్ని పొందుతారు. ప్రవక్త ఇలా అనగా నేను విన్నాను, ఎవరి కోసమైతే విలపిస్తారో ఆ మరణించిన వ్యక్తి ఆ విలాపానికి శిక్షించబడతారు. సంఖ్య 379. ఇబ్నే ఉమర్ తన తండ్రి నుండి కథనం చేశారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, మరణించిన వ్యక్తి తన సమాధిలో తనపై చేసిన విలాపానికి శిక్షించబడతారు. సంఖ్య 380. శుభా గారి కథనం. జీవించి ఉన్నవారు తనపై చేసిన విలాపానికి మరణించిన వ్యక్తి శిక్షించబడతారు. హదీస్ 381. జాబిర్ బిన్ అబ్దుల్లా గారి కథనం ప్రకారం ఉహద్ యుద్ధం జరిగిన రోజున నా తండ్రిని ఛిద్రం చేసి తీసుకువచ్చి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు ఉంచి ఆయనపై ఒక దుప్పటి కప్పారు. నేను నా తండ్రిపై ఉన్న దుప్పటిని తీయాలనే ఉద్దేశంతో వెళ్ళాను, కానీ ప్రజలు నన్ను వారించారు. మళ్ళీ నేను ఆయనపై ఉన్న దుప్పటిని తీయాలనుకున్నాను, కానీ నా ప్రజలు నన్ను వారించారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ఆజ్ఞ ఇవ్వగా ఆయనను అక్కడి నుండి తొలగించారు. ఆ సమయంలో ఆయన ఏడుస్తున్న ఒక స్త్రీ స్వరం విని ఈమె ఎవరు అని అడిగారు. వారు ఈమె అమర్ రజల్లాహు అన్హు గారి కుమార్తె లేదా సోదరి అని చెప్పారు. ఆయన ఈమె ఎందుకు ఏడుస్తోంది, ఎందుకంటే ఆ షహీద్ ఆ అమరవీరుని దేహాన్ని అక్కడి నుండి తొలగించే వరకు దేవదూతలు తమ రెక్కలతో ఆయనకు నీడనిస్తూనే ఉన్నారు అని అన్నారు.
హదీస్ 382. అబ్దుల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: ఎవరైతే తన చెంపలు కొట్టుకుంటాడో, తన బట్టలు చింపుకుంటారో మరియు అజ్ఞానపు రోజులను, ఆచారాలను, సాంప్రదాయాలను అనుసరిస్తారో అతను మనలో ఒకడు కారుదు. సంఖ్య 383. ఆమిర్ బిన్ సాద్ బిన్ అబీ వక్కాస్ గారి కథనం ప్రకారం ఆయన తండ్రి ఇలా అన్నారు: ప్రవక్త యొక్క చివరి హజ్ యాత్ర జరిగిన సంవత్సరంలో నేను తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాను మరియు ప్రవక్త గారు నా ఆరోగ్యం గురించి విచారించడానికి నన్ను సందర్శించేవారు. నేను ఆయనతో ఇలా చెప్పాను: నేను అనారోగ్య కారణంగా ఈ దుస్థితికి వచ్చాను మరియు నేను ధనవంతుడిని, నాకు ఒక కుమార్తె తప్ప మరెవరూ వారసులు లేరు. ఈ కథనంలో ఆమిర్ బిన్ సాద్ గారి పేరు ప్రస్తావించబడింది మరియు వాస్తవానికి అది ఒక పొరపాటు. కథనం చేసిన వారు ఆయిషా బిన్ సాద్ బిన్ అబీ వకాస్. నా ఆస్తిలో 3/2 దానం ఇవ్వాలా అని అడిగాను. ఆయన వద్దన్నారు. నేను స్వగం అని అడిగాను. ఆయన వద్దన్నారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు: మూడో వంతు కూడా చాలా ఎక్కువే. మీ వారసులను పేదలుగా, ఇతరులను భిక్షాటన చేసేలా వదిలివేయడం కన్నా వారిని సంపన్నులుగా వదిలివేయడం మేలు. అల్లా కొరకు మీరు చేసే ప్రతిదానికి, మీ భార్య నోటిలో పెట్టేదానికి కూడా మీకు ప్రతిఫలం లభిస్తుంది. నేను, ఓ అల్లా ప్రవక్త, నా సహచరులు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒంటరిగా మిగిలిపోతానా అని అడిగాను. ఆయన, ఒకవేళ నువ్వు వెనకబడిపోతే నువ్వు చేసే ఏ పుణ్యకార్యాలైనా నిన్ను ఉన్నత స్థితికి చేర్చి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. బహుశా నీకు దీర్ఘాయువు కూడా లభించవచ్చు. దీనివల్ల కొందరు నీ వలన ప్రయోజనం పొందుతుండగా మరికొందరు నష్టపోతారు. ఓ అల్లా, నా సహచరుల వలసలను పూర్తి చేయి మరియు వారికి ద్రోహులుగా మార్చకు. కానీ అల్లా ప్రవక్త పాపం సాద్ బిన్ కౌలా మక్కాలో మరణిస్తుండగా అతని కోసం విచారపడ్డారు. కానీ సాద్ బిన్ అబీ వకాస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత కాలం జీవించారు. హదీస్ 384. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: ఎవరైతే చెంపలు కొడతారో, బట్టలు చింపుతారో మరియు అజ్ఞానపు రోజుల సాంప్రదాయాలను అనుసరిస్తారో వారు మనలోని వారు కాదు. హదీస్ 385. అబ్దుల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైతే చెంపలు కొడతారో, బట్టలు చింపుతారో మరియు అజ్ఞానపు రోజుల సాంప్రదాయాలు అనుసరిస్తారో వారు మనలోని వారు కాదు. సంఖ్య 386. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. ఇబ్నె హారిసా, జాఫర్ మరియు ఇబ్నె రవాహా రజియల్లాహు అన్హుంల మరణ వార్త విన్నప్పుడు ప్రవక్త గారు కూర్చొని విచారంగా కనిపించారు. నేను తలుపు సందులోంచి ఆయనను చూస్తున్నాను. ఒక వ్యక్తి వచ్చి జాఫర్ భార్య ఏడుపు గురించి ఆయనకు చెప్పారు. ప్రవక్త గారు వారిని వారించమని అతనికి ఆజ్ఞాపించారు. ఆ వ్యక్తి తిరిగి వచ్చి తాను వారికి చెప్పానని, కానీ వారు తమ మాట వినలేదని చెప్పారు. ప్రవక్త గారు ఇలా అన్నారు: వారిని వారించు. కాబట్టి అతను మళ్ళీ 3వసారి తిరిగి వచ్చి, ప్రవక్త, అల్లా సాక్షిగా వారు మా మాట అస్సలు వినలేదు అని చెప్పారు. ఆయిషా రజియల్లాహు అన్హా గారు జత చేశారు. ఆయిషా రజియల్లాహు గారు ఇంకా చెప్పారు: అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని వెళ్ళి వారి నోట్లో ధూళి వేయమని ఆజ్ఞాపించారు. నేను ఆ వ్యక్తితో ఇలా అన్నాను: అల్లాహ్ నిన్ను అవమానపరచుగాక. నువ్వు అల్లా ప్రవక్త ఆజ్ఞను పాటించేలా స్త్రీలను ఒప్పించలేకపోయావు, అలాగే ఆయన అలసటను కూడా తగ్గించలేకపోయావు. సంఖ్య 387. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఖురాన్ పఠించే వారు అమరులైనప్పుడు అల్లా ప్రవక్త ఒక నెల పాటు కునూత్ పఠించారు మరియు ఆయన ఆ రోజున అంత దుఃఖంలో ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. సంఖ్య 388. అనస్ బిన్ మాలిక్ గారి కథనం ప్రకారం అబూ తల్హా కుమారులలో ఒకరు జబ్బు పడి మరణించారు మరియు ఆ సమయంలో అబూ తల్హా ఇంట్లో లేరు. అతను చనిపోయాడని అతని భార్య చూసినప్పుడు ఆమె అతన్ని సిద్ధం చేసి, స్నానం చేయించి, కఫన్ కప్పి ఇంట్లో ఎక్కడో ఒక చోట ఉంచింది. అబూ తల్హా వచ్చినప్పుడు బాలుడు ఎలా ఉన్నాడు అని అడిగారు. ఆమె బాలుడు నిశ్శబ్దంగా ఉన్నాడు మరియు అతను శాంతితో ఉన్నాడని నేను ఆశిస్తున్నాను అని చెప్పింది. ఆమె చెప్పింది నిజమేనని అబూ తల్హా భావించారు. అబూ తల్హా ఆ రాత్రి గడిపి ఉదయాన్నే స్నానం చేసి బయటికి వెళ్ళబోతుండగా అతని కుమారుడు మరణించారని ఆమె చెప్పింది. అబూ తల్హా ప్రవక్తతో కలిసి ఉదయపు నమాజ్ చేసి వారికి జరిగిన విషయాన్ని ప్రవక్తకు తెలియజేశారు. అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు: మీ రాత్రి విషయంలో అల్లాహ్ మిమ్మల్ని ఆశీర్వదించుగాక.
అల్లాహ్ మీకు మంచి సంతానాన్ని ప్రసాదించుగాక. సుఫియాన్ రజల్లాహు ఇలా అన్నారు. అన్సార్లలో ఒకరు ఇలా అన్నారు. వారికి అంటే అబూ తల్హా మరియు అతని భార్యకి 9 మంది కుమారులు కలిగారు మరియు వారందరూ ఖురాన్ను కంఠస్థంగా పఠించేవారు. సంఖ్య 389. అనస్ గారి కథనం ప్రకారం ప్రవక్త ఇలా అన్నారు. ఒక ఆపద మొదటిసారి ఎదురైనప్పుడు చూపించేదే నిజమైన సహనం. సంఖ్య 390. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారి కథనం. మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి ఖమ్మరి అయిన అబూ సైఫ్ వద్దకు వెళ్ళాం. అతను ఇబ్రాహీం యొక్క పాలిచ్చే తల్లికి భర్త. ప్రవక్త గారు ఇబ్రాహీంని తీసుకొని ముద్దు పెట్టుకొని అతని వాసన చూశారు. ఆ తర్వాత మేము అబూ సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాం. ఆ సమయంలో ఇబ్రాహీం తన చివరి శ్వాసలో ఉన్నారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ నుండి కన్నీరు కారణం ప్రారంభమైంది. అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ ఇలా అన్నారు. ఓ అల్లాహ్ ప్రవక్త, మీరు కూడా ఏడుస్తున్నారా? ఆయన ఇలా అన్నారు. ఇది ఇబ్నే ఔఫ్, ఇది కరుణ. అప్పుడు అతను మరింత ఏడుస్తూ ఇలా అన్నారు. ఓ ఇబ్రాహీం, మా ప్రభువుకు ప్రీతికరమైనది తప్ప మేము మరేమీ మాట్లాడం. నిశ్చయంగా నీ వియోగం వల్ల మేము దుఃఖిస్తున్నాము. హదీస్ 391. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారి కథనం ప్రకారం సాద్ బిన్ ఉబాదా జబ్బుపడ్డారు మరియు ప్రవక్త గారు అతని ఆరోగ్యం గురించి విచారించడానికి అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్, సాద్ బిన్ అబీ వక్కాస్ మరియు అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహులతో కలిసి అతన్ని సందర్శించారు. ఆయన అతని వద్దకు వెళ్ళినప్పుడు అతని కుటుంబ సభ్యులచే చుట్టుముట్టబడి ఉండడం చూసి అతను మరణించారా అని అడిగారు. వారు లేదు ఓ అల్లాహ్ ప్రవక్త అని అన్నారు. ప్రవక్త గారు ఏడ్చారు మరియు ప్రజలు అల్లాహ్ ప్రవక్త ఏడవడం చూసి వారందరూ ఏడ్చారు. ఆయన మీరు వింటారా? అల్లాహ్ కన్నీళ్లు కార్చినందున కానీ హృదయ వేదనకు కానీ శిక్షించరు, కానీ దీని కారణంగా ఆయన తన కరుణను ప్రసాదిస్తారు అని అన్నారు. ఆయన తన నాలుక వైపు చూపిస్తూ మృతుడు తన బంధువులు అతని కోసం విలిపించినందుకే శిక్షించబడ్డారు అని అన్నారు. ఉమర్ రజల్లాహు గారు కర్రతో కొట్టేవారు, రాళ్ళు విసిరేవారు మరియు మృతుని కోసం విలిపించే వారి ముఖాలపై దుమ్ము చల్లేవారు. హదీస్ 392. ఆయిషా రజల్లాహు గారి కథనం. జైద్ బిన్ హారిసా, జాఫర్ మరియు అబ్దుల్లా బిన్ రవాహా యొక్క షహీద్ మా వార్త వచ్చినప్పుడు ప్రవక్త గారు విచారంగా కూర్చున్నారు మరియు నేను తలుపు సందులోంచి చూస్తున్నాను. ఒక వ్యక్తి వచ్చి ఓ ప్రవక్త, జాఫర్ భార్యలు అని చెప్పి వారి ఏడ్పు గురించి ప్రస్తావించారు. ప్రవక్త గారు వారి ఏడుపును ఆపమని అతనికి ఆజ్ఞాపించారు. ఆ వ్యక్తి తిరిగి వచ్చి నేను వారికి ఆపడానికి ప్రయత్నించాను, కానీ వారు నా మాట వినలేదు అని చెప్పారు. ప్రవక్త వారిని ఏడవద్దని రెండోసారి అతనికి ఆజ్ఞాపించారు. అతను మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చి ఇలా అన్నారు. వారు నా మాట వినలేదు. ఆయిషా రజల్లాహు గారు ఇంకా ఇలా జోడించారు. ప్రవక్త గారు వారి నోట్లో దుమ్ము పెట్టండి అన్నారు. నేను ఆ వ్యక్తితో ఇలా అన్నాను. అల్లాహ్ నీ ముక్కులో దుమ్ము దూరుగాక. అల్లాహ్ సాక్షిగా ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి నువ్వు ఆ స్త్రీల ఏడుపును ఆపలేకపోయావు. అంతేకాక నువ్వు అల్లాహ్ ప్రవక్తను అలసట్ నుండి ఉపశమనం కలిగించలేదు. సంఖ్య 393. ఉమ్మె అతియ్య గారి కథనం. ప్రవక్తకు విధేయతతో ప్రమాణం చేసే సమయంలో ఉన్న షరతులలో మేము విలపించకూడదు. ప్రవక్తకు విధేయత ప్రమాణం చేసే సమయంలో ఉన్న షరతులలో ఒకటి మేము విలపించకూడదు. కానీ 5 స్త్రీలు తప్ప మరెవరూ దాన్ని నెరవేర్చలేదు. వారు ఉమ్మె సులైం, ఉమ్మె లాలా, అబీ సబ్రా గారి కుమార్తె అతని భార్య ముఆద్ మరియు మరో 2 స్త్రీలు, లేదా అబీ సబ్రా కుమార్తె మరియు ముఆద్ భార్య మరియు ఇంకో స్త్రీ. సంఖ్య 394. ఆమిర్ బిన్ రబియా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు. మీరు ఎప్పుడైనా అంత్యక్రియల ఊరేగింపును చూసినప్పుడు ఆ ఊరేగింపు మిమ్మల్ని దాటి ముందుకు వెళ్లే వరకు నిలబడింది. అల్ హుమైదీ ఇంకా ఇలా అన్నారు. శవపేటిక మిమ్మల్ని దాటి ముందుకు వెళ్లే వరకు లేదా దానిని కిందికి దించే వరకు. సంఖ్య 395. ఆమీర్ బిన్ రబియా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు. మీలో ఎవరైనా ఒక అంత్యక్రియల ఊరేగింపు చూసినప్పుడు అతను దానితో పాటు వెళ్ళకపోతే అతను దాని వెనకకు చేరే వరకు, లేదా అది అతన్ని వెనకకు వదిలే వరకు, లేదా అది అతని కంటే ముందుకు వెళ్ళక ముందే శవపేటికను కింద పెట్టే వరకు నిలబడాలి. సంఖ్య 396. సయీద్ అల్ మక్బూరీ గారి కథనం ప్రకారం అతని తండ్రి ఇలా అన్నారు.
మేము అంత్యక్రియల ఊరేగింపులో వెళ్తున్నప్పుడు అబూ హురైరా మర్వాన్ చేతిని పట్టుకున్నారు మరియు శవపేటికను కింద పెట్టకముందే వారు కూర్చున్నారు. అప్పుడు అబూ సయీద్ వచ్చి మర్వాన్ చేతిని పట్టుకొని లేవండి అని అన్నారు. అల్లా సాక్షిగా ప్రవక్త గారు మిమ్మల్ని అలా చేయవద్దని నిషేధించారని అతనికి అబూ హురైరా రలియల్లాహు వారికి ఖచ్చితంగా తెలుసు. అబూ హురైరా గారు అతను పలికినది అబూ సయీద్ గారు పలికినది సత్యమే అన్నారు. సంఖ్య 397. అబూ సయీద్ అల్ ఖుద్రీ గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: మీరు ఒక అంత్యక్రియల ఊరేగింపును చూసినప్పుడు మీరు నిలబడాలి మరియు దానితో పాటు వచ్చేవారు శవపేటికను కింద పెట్టే వరకు కూర్చోకూడదు. సంఖ్య 398. జాబిర్ బిన్ అబ్దుల్లా గారి యొక్క కథనం. ఒక అంత్యక్రియల ఊరేగింపు మా ముందు నుండి వెళ్ళింది మరియు ప్రవక్త గారు నిలబడ్డారు. మేము కూడా నిలబడ్డాం. మేము, ఓ ప్రవక్త, ఇది యూదుని అంత్యక్రియల ఊరేగింపు అన్నాం. ఆయన, మీరు ఎప్పుడైనా ఒక అంత్యక్రియల ఊరేగింపును చూసినప్పుడు మీరు నిలబడాలి అన్నారు. సంఖ్య 399. అబ్దుర్ రెహమాన్ బిన్ అబీ లైలా కథనం ప్రకారం సహల్ బిన్ హునైఫ్ మరియు ఖైస్ బిన్ సాద్ అల్ ఖదీషియా నగరంలో కూర్చొని ఉన్నారు. ఒక అంత్యక్రియల ఊరేగింపు వారి ముందు నుండి వెళ్ళగా వారు లేచి నిలబడ్డారు. ఆ అంత్యక్రియల ఊరేగింపు ఆ దేశ నివాసులలో ఒకరిదని మరియు ముస్లిం రక్షణలో ఉన్న అవిశ్వాసిదని వారికి చెప్పబడింది. వారు ఇలా అన్నారు: ఒక అంత్యక్రియల ఊరేగింపు ప్రవక్త గారి ముందు నుండి వెళ్ళగా ఆయన లేచి నిలబడ్డారు. అది ఒక యూదుడి శవపేటిక అని ఆయనకి చెప్పినప్పుడు ఆయన, అది ఒక జీవి ఆత్మ కదా అని అన్నారు. సంఖ్య 400. అబూ సయీద్ అల్ ఖుద్రీ గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త గారు ఇలా అన్నారు: శవపేటిక సిద్ధమైనప్పుడు మనుషులు దానిని భుజాలపై మోస్తున్నప్పుడు మరణించిన వ్యక్తి సత్పురుషుడైతే అది నన్ను తొందరగా తీసుకురండి అని అంటుంది. ఒకవేళ అతను సత్పురుషుడు కాకపోతే, అయ్యో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటుంది. శవపేటిక దాని స్వరం మనిషి తప్ప మిగతా అన్నిటికీ వినిపిస్తుంది. ఒకవేళ మనిషి దానిని వింటే అతను స్పృహ కోల్పోతారు. సంఖ్య 401. అబూ హురైరా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: శవాన్ని త్వరగా తీసుకురండి, ఎందుకంటే అది సత్పురుషుడైతే మీరు దాని సంక్షేమానికి పంపుతున్నారు, మరియు ఒకవేళ అది అలా కాకపోతే అప్పుడు మీరు ఒక చెడ్డ విషయాన్ని మీ మెడల కిందికి దించుకుంటున్నారు. సంఖ్య 402. అబూ సయీద్ అల్ ఖుద్రీ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: ఒక అంత్యక్రియల ఊరేగింపు సిద్ధమైనప్పుడు అందులోని పురుషులు మృతుడిని తమ మెడలపై మోసుకెళ్తున్నప్పుడు అది ధర్మబద్ధమైనదైతే నన్ను త్వరగా తీసుకురండి అని అంటుంది, మరియు అది ధర్మబద్ధం కానిదైతే అప్పుడు అది, అయ్యో నాకేంటి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటుంది. మరియు దాని స్వరం మానవులు తప్ప మిగతా అన్నిటికీ వినిపిస్తుంది, మరియు ఒకవేళ వారు దానిని వింటే స్పృహ కోల్పోతారు. సంఖ్య 403. జాబీర్ బిన్ అబ్దుల్లా గారి కథనం. అల్లా ప్రవక్త నజాషీకి అంత్యక్రియల ప్రార్థన చేశారు మరియు నేను 2వ లేదా 3వ వరుసలో ఉన్నాను. సంఖ్య 404. అబూ హురైరా గారి కథనం. ప్రవక్త గారు అన్నజాషి మరణం గురించి తన సహచరులకు తెలియజేసి ఆపై ఆయన ప్రార్థన చేయడానికి ముందుకెళ్లారు మరియు ప్రజలు ఆయన వెనుక వరుసలో నిలబడ్డారు మరియు ఆయన 4 తక్బీర్లు చెప్పారు. సంఖ్య 405. అష్-షైబానీ గారి కథనం ప్రకారం అష్-షాబీ గారు ఇలా అన్నారు: ప్రవక్త ఒక ప్రత్యేకమైన సమాధి వద్దకు వెళ్లడం చూసిన ఒక వ్యక్తి ద్వారా నాకు ఈ విషయం తెలియజేయబడింది. ఇతరుల సమాధుల నుండి ప్రజలను వరుసలో నిలబెట్టి 4 తక్బీర్లు చెప్పారు. నేను, ఓ అబూ అమ్ర్, మీకు ఆ విషయం ఎవరు చెప్పారు అని అడిగాను. దానికి ఆయన ఇబ్ని అబ్బాస్ గారు అని సమాధానం ఇచ్చారు. సంఖ్య 406. జాబీర్ బిన్ అబ్దుల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: ఈరోజు ఇథియోపియాకు చెందిన ఒక సత్పురుషుడు అనగా అన్నజాషి మరణించారు. అంత్యక్రియల ప్రార్థన చేయడానికి రండి. జాబీర్ గారు ఇలా అన్నారు: మేము వరుసలో నిలబడ్డాం. ఆ తర్వాత ప్రవక్త గారు ప్రార్థనకు నాయకత్వం వహించారు మరియు మేము వరుసలలోనే ఉన్నాం. జాబీర్ గారు ఇంకా ఇలా అన్నారు: నేను 2వ వరుసలో ఉన్నాను. సంఖ్య 407.
ఇబ్నే అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు రాత్రిపూట ఖననం చేయబడిన ఒక మృతుని సమాధి వద్దకు వెళుతూ ఉన్నారు. ఆయన ఇలా అడిగారు, ఈ మృతుని ఎప్పుడు ఖననం చేశారు? ప్రజలు నిన్న అని చెప్పారు. ఆయన, మీరు నాకు ఎందుకు తెలియజేయలేదు అని అడిగారు. వారు, మేము చీకటిగా ఉన్నప్పుడు అతన్ని ఖననం చేశాం, అందువల్ల మిమ్మల్ని నిద్ర లేపడం మాకు ఇష్టం లేదు అని చెప్పారు. ఆయన లేచి నిలబడగా మేము ఆయన వెనుక వరుసలో నిలబడ్డాం. నేను వారిలో ఒకరిని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అంత్యక్రియల ప్రార్థన చేశారు. సంఖ్య 408. అష్-షైబానీ గారి కథనం ప్రకారం అష్-షైబానీ రజల్లాహు గారు ఇలా అన్నారు, మీ ప్రవక్తతో పాటు వెళుతున్న వ్యక్తి మిగిలిన సమాధుల నుండి వేరుగా ఉన్న ఒక సమాధి వద్దకు వెళ్ళి నాకు తెలియజేశారు అంటూ ప్రవక్త మాకు నమాజ్లో నాయకత్వం వహించారు మరియు మేము ఆయన వెనుక వరుసలో నిలబడ్డాము. మేము అడిగాము, ఓ అబూ అమ్ర్, ఈ కథనాన్ని ఎవరు చెప్పారు? ఆయన జవాబిచ్చారు, ఇబ్నే అబ్బాస్ గారు. సంఖ్య 409. నాఫీ రజల్లాహు గారి కథనం. ఇబ్నే ఉమర్ రజల్లాహుకు ఇలా చెప్పబడింది, అబూ హురైరా రజల్లాహు గారు ఇలా అన్నారు, ఎవరైతే అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొంటారో వారికి ఒక కిరాత్ సమానమైన ప్రతిఫలం లభిస్తుంది. ఇబ్నే ఉమర్ గారు ఇలా అన్నారు, అబూ హురైరా అతి భారీ ప్రతిఫలం గురించి మాట్లాడుతున్నారు. ఆయిషా రజల్లాహు అన్హా అబూ హురైరా రజల్లాహు గారి కథనాన్ని ధృవీకరించి, అల్లా యొక్క ప్రవక్త అలా చెప్పగా నేను విన్నాను అని అన్నారు. ఇబ్నే ఉమర్ రజల్లాహు గారు అన్నారు, మేము అనేక కిరాతులను కోల్పోయాము. హదీస్ 410. అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైతే అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొని దాని కొరకు అంత్యక్రియల ప్రార్థన చేస్తారో వారికి ఒక కిరాత్కు సమానమైన ప్రతిఫలం లభిస్తుంది. మరియు ఖననం చేసే వరకు దానితో పాటు ఉండేవారికి ఒక కిరాతులకు సమానమైన ప్రతిఫలం లభిస్తుంది. అప్పుడు 2 కిరాతులు అంటే ఏమిటి అని అడగ్గా ఆయన ఇలా జవాబిచ్చారు, 2 బ్రహ్మాండమైన పర్వతాలు వంటివి. హదీస్ 411. ఆమీర్ రజల్లాహు గారి కథనం ప్రకారం అప్పుడు బాలుడైన ఇబ్నే అబ్బాస్ గారు ఇలా అన్నారు, అల్లాహ్ ప్రవక్త ఒక సమాధి వద్దకు వచ్చారు. అప్పుడు ప్రజలు ఇతన్ని లేదా ఆమెను నిన్ననే ఖననం చేశారు అని అన్నారు. ఇబ్నే అబ్బాస్ గారు ఇంకా ఇలా అన్నారు, మేము ప్రవక్త వెనుక వరుసలో నిలబడ్డాము మరియు ఆయన మరణించిన వారి అంత్యక్రియల ప్రార్థనకు నాయకత్వం వహించారు. హదీస్ నెంబర్ 412. అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం అన్-నజాషి ఇథియోపియా రాజు మరణించిన రోజున అల్లా ప్రవక్త అతని మరణ వార్తను తెలియజేశారు. ఆయన, మీ సోదరుని కోసం అల్లా క్షమాపణ కోరండి అని అన్నారు. అబూ హురైరా గారి కథనం ప్రకారం ప్రవక్త వారిని ముసల్లా వద్ద వరుసలో నిలబెట్టి 4 తక్బీర్లు చెప్పారు. హదీస్ 413. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు గారి కథనం ప్రకారం ఒక యూదుడు తమలో వ్యభిచారం చేసిన ఒక పురుషుడిని ఒక స్త్రీని ప్రవక్త వద్దకు తెచ్చారు. మసీదు పక్కన అంత్యక్రియల ప్రార్థన చేసే ప్రదేశానికి సమీపంలో వారిద్దరిని రాళ్లతో కొట్టి చంపమని ఆయన ఆజ్ఞాపించారు. హదీస్ 414. ఉర్వా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఆయిషా రజల్లాహు అన్హా గారు ఇలా అన్నారు, ప్రవక్త తన ప్రాణాంతకమైన అనారోగ్యంతో ఇలా అన్నారు, అల్లాహ్ యూదులను మరియు క్రైస్తవులను శపించారు, ఎందుకంటే వారు తమ ప్రవక్త సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకున్నారు. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఇంకా ఇలా అన్నారు, అలా జరగకపోయి ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధి ప్రముఖంగా ఉండేది, కానీ అది కూడా ప్రార్థనా స్థలంగా ఉపయోగించబడుతుందేమోనని నేను భయపడుతున్నాను. సంఖ్య 415. సమురా బిన్ జుందబ్ రజల్లాహు గారి కథనం. ప్రసవ సమయంలో మరణించిన ఒక స్త్రీ కోసం నేను ప్రవక్త గారి వెనుక అంత్యక్రియల ప్రార్థన చేశాను మరియు ఆయన శవపేటిక మధ్యలో నిలబడ్డారు. సంఖ్య 416. సుమరా బిన్ జుందబ్ గారి కథనం. ప్రసవ సమయంలో మరణించిన ఒక స్త్రీ కోసం నేను ప్రవక్త గారి వెనుక అంత్యక్రియల ప్రార్థన చేశాను మరియు ఆయన శవపేటిక మధ్యలో నిలబడ్డారు. సంఖ్య 417. అబూ హురైరా గారి కథనం. అన్-నజాషి మరణించిన రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని మరణ వార్తను తెలియజేశారు. ఆయన మాతో పాటు ముసల్లాకు వచ్చారు మరియు మేము వరుసలో నిలబడ్డాము. ఆయన అన్-నజాషి అంత్యక్రియల ప్రార్థన కోసం 4 తక్బీర్లు పలికారు. సంఖ్య 418. జాబిర్ రజల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అస్హమా అన్-నజాష్ అంత్యక్రియల ప్రార్థన చేసి 4 తక్బీర్లు పలికారు. సంఖ్య 419. తల్హా బిన్ అబ్దుల్లా బిన్ ఔఫ్ రజల్లాహు గారి కథనం.
నేను ఇబ్ని అబ్బాస్ వెనుక అంత్యక్రియల ప్రార్థన చేశాను మరియు అతను అల్ ఫాతిహా పఠించి ఇలా అన్నారు, మీరు తెలుసుకోవాలి, ఇది అనగా అల్ ఫాతిహా పఠనం ప్రవక్త వారి సాంప్రదాయం. సంఖ్య 420. సులైమాన్ అష్-షైబానీ గారి కథనం. అష్-షైబానీ గారు ఇలా చెప్పగా నేను విన్నాను, ఇతర సమాధుల నుండి వేరుగా ఉన్న ఒక సమాధి వద్ద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు వెళ్తున్న ఒక వ్యక్తి నాకు చెప్పారు. ఆయన వారికి ప్రార్థనలో నాయకత్వం వహించారని, వారు ఆయన వెనుక ప్రార్థన చేశారని నేను అన్నాను. అబూ అమర్ రజల్లాహు అన్హు ఆ విషయాన్ని మీకు ఎవరు చెప్పారో అని అడగగా ఆయన ఇబ్నే అబ్బాస్ అని జవాబిచ్చారు. సంఖ్య 421. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక నల్లజాతి వ్యక్తి, పురుషుడు లేదా స్త్రీ మసీదును శుభ్రం చేసేవారు. ఆ తర్వాత మరణించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆ విషయం తెలియదు. ఆ ఒకరోజు ప్రవక్తను అతను గుర్తొచ్చి ఆ వ్యక్తికి ఏమైంది అని అడిగారు. ప్రజలు, ఓ అల్లా ప్రవక్త, అతను మరణించారు అని జవాబిచ్చారు. ఆయన, మీరు నాకు ఎందుకు తెలియజేయలేదు అని అడిగారు. వారు అతని కథ ఫలానా ఫలానా అని చెప్పారు. ఆయన అతని సమాధిని నాకు చూపించండి అని అన్నారు. అప్పుడు ఆయన అతని సమాధి వద్దకు వెళ్ళి అంత్యక్రియల ప్రార్థన చేశారు. హదీస్ 422. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక వ్యక్తిని సమాధి చేసినప్పుడు అతని సహచరులు తిరిగి వచ్చి అతన్ని వారి అడుగుల చప్పుడు వినగలిగినప్పుడు ఇద్దరు దేవదూతలు అతని వద్దకు వచ్చి అతన్ని కూర్చోబెట్టి ఇలా అడుగుతారు, ఈ ముహమ్మద్ అనే వ్యక్తి గురించి నువ్వు ఏమి చెప్పేవాడివి? దానికి అతను ఇలా అంటారు, అతను అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు అతనితో ఇలా చెప్పబడింది, నరకంలో నీ స్థానాన్ని చూడు, దానికి బదులుగా అల్లాహ్ నీకు స్వర్గంలో ఒక స్థానాన్ని ఇచ్చారు. ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, మరణించిన వ్యక్తి యొక్క తన 2 స్థానాలను చూస్తారు. కానీ ఒక అవిశ్వాసి లేదా కపటి దేవదూతలతో ఇలా అంటారు, నాకు తెలియదు, కానీ ప్రజలు చెప్పేదాన్ని నేను చెప్పేవాడిని. అప్పుడు అతనితో ఇలా చెప్పబడుతుంది, నీకు తెలియదు, ఖురాన్ పఠించడం ద్వారా మార్గదర్శకత్వాన్ని కూడా నువ్వు పొందలేదు. అప్పుడు అతని 2 చెవుల మధ్య ఒక ఇనుప చేతితో కొట్టబడతారు మరియు అతను ఏడుస్తారు. మరియు ఆ ఏడుపు మానవులు మరియు జిన్నులు తప్ప అతనిని సమీపించే ప్రతి దానికి వినబడుతుంది. సంఖ్య 423. అబూ హురైరా గారి కథనం ప్రకారం మృత్యుదూతను మూసా వద్దకు పంపారు మరియు అతని వద్దకు వెళ్ళినప్పుడు మూసా అతనిని తీవ్రంగా చెంపదెబ్బ కొట్టాడు. దానివల్ల అతని ఒక కన్ను పాడైంది. ఆ దూత తన ప్రభు వద్దకు తిరిగి వెళ్ళి, చావడానికి ఇష్టపడని ఒక బానిస వద్దకు నన్ను పంపావు అని అన్నారు. అల్లాహ్ అతని కన్నును బాగు చేసి తిరిగి వెళ్ళి అతనికి ఒక ఎద్దు వీపు మీద తన చేతిని ఉంచమని చెప్పు, ఎందుకంటే అతని చేతి కిందకు వచ్చే వెంట్రుకల సంఖ్యకు సమానమైన సంవత్సరాలు అతను జీవించడానికి అనుమతించబడతాడు అని అన్నారు. అప్పుడు మూసా అలైహిస్సలాం, ఓ నా ప్రభు, అప్పుడు ఏం జరుగుతుంది అని అడిగారు. ఆయన, అప్పుడు మరణం సంభవిస్తుంది అని అన్నారు. అతను, ఇప్పుడే జరగని అన్నారు. పవిత్ర భూమికి ఒక రాయి విసిరేంత దూరంలోకి తనను తీసుకురమ్మని అతను అల్లాహ్ను వేడుకున్నారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నేను అక్కడ ఉండి ఉంటే దారిలో ఎర్ర ఇసుక దిబ్బ దగ్గర ఉన్న మూసా సమాధిని నీకు చూపించేవాడిని. సంఖ్య 424. ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక రాత్రి ప్రవక్త గారు ఒక వ్యక్తిని ఖననం చేసిన తర్వాత అతని అంత్యక్రియల ప్రార్థనలు చేశారు. ఆయన మరియు ఆయన సహచరులు ప్రార్థన కోసం నిలబడటానికి ముందు ఆయన వారికి అతని గురించి ఇతను ఎవరు అని అడిగారు. అందుకు వారు, ఇతను ఫలానా వ్యక్తి, నిన్న రాత్రి ఖననం చేయబడ్డారు అని చెప్పారు. కాబట్టి వారందరూ అంత్యక్రియల ప్రార్థన చేశారు. హదీస్ 425. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనారోగ్యానికి గురైనప్పుడు ఆయన భార్యలలో కొందరు ఇథియోపియాలో తాము చూసిన మరియా అనే ఒక చర్చి గురించి మాట్లాడారు. ఉమ్మే సల్మా మరియు ఉమ్మే హబీబా ఇథియోపియాకు వెళ్ళి వచ్చారు మరియు వారందరూ దాని సౌందర్యాన్ని మరియు అందులోని చిత్రాలను వర్ణించారు. ప్రవక్త గారు తల ఎత్తి ఇలా అన్నారు, వారిలో ఎప్పుడైతే ఒక సజ్జనుడు మరణిస్తారో అతని సమాధి వద్దకు ఒక ప్రార్థనా స్థలాన్ని నిర్మించి అందులో ఆ చిత్రాలను గీసేవారు వీరే. అల్లా దృష్టిలో వీరే అత్యంత నీచమైన జీవులు. హదీస్ నెంబర్ 426. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మేము అల్లా ప్రవక్త కుమార్తె అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్నాము.
అల్లా ప్రవక్త సమాధి దగ్గర కూర్చొని ఉన్నారు. ఆయన కళ్ళు కన్నీళ్లతో నిండి ఉండడం నేను చూశాను. ఆయన మీలో ఎవరైనా నిన్న రాత్రి తన భార్యతో సంభోగించిన వారు ఉన్నారా అని అడిగారు. అబూ తల్హా అవునని జవాబిచ్చారు. అప్పుడు అల్లా ప్రవక్త అతన్ని ఆమె సమాధిలోకి దిగమని చెప్పారు. అతడు ఆమె సమాధిలోనికి దిగి ఆమెను ఖననం చేశారు. హదీస్ 427. జాబిర్ బిన్ అబ్దుల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ఉహద్ యుద్ధంలో ప్రతి ఇద్దరు అమరవీరులను ఒక వస్త్రంలో పోగు చేసి వారిలో ఖురాన్ గురించి ఎవరికి ఎక్కువ తెలుసు అని అడిగేవారట. వారిలో ఒకరిని అతనికి చూపించినప్పుడు అతను మొదట ఆ ఒక్కరినే సమాధిలో ఉంచి పునరుత్థాన దినాన్ని నేను వారికి సాక్షిగా ఉంటాను అని చెప్పేవారు. వారి శరీరాలపై రక్తం ఉండగానే వారిని పాతిపెట్టమని అతను ఆజ్ఞాపించారు. వారికి స్నానం చేయించలేదు. వారి కోసం అంత్యక్రియల ప్రార్థన కూడా చేయలేదు. సంఖ్య 428. ఉక్బా బిన్ ఆమిర్ రజల్లాహు గారి కథనం. ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బయటికి వెళ్ళి ఉహద్ యుద్ధ అమరవీరుల అంత్యక్రియల ప్రార్థనలు జరిపారు. ఆ తర్వాత ఉపన్యాస వేదికపైకి ఎక్కి ఇలా అన్నారు: మీకు ముందు నేను మీకోసం మార్గాన్ని సుగమం చేస్తాను మరియు మీకు సాక్షిగా ఉంటాను. అల్లా సాక్షిగా నేను ఇప్పుడే నా కౌసర్ జలధారను చూస్తున్నాను మరియు భూమిపై ఉన్న సమస్త నిధుల తాళాలు నాకు ఇవ్వబడ్డాయి. అల్లా సాక్షిగా నా మరణం తర్వాత మీరు అల్లాతో పాటు ఇతరులను ఆరాధిస్తారని నాకు భయం లేదు. కానీ మీరు ప్రాపంచిక విషయాల కోసం ఒకరితో ఒకరు పోరాడుకుంటున్నారని నాకు భయంగా ఉంది. సంఖ్య 429. జాబిర్ బిన్ అబ్దుల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉహద్ యుద్ధంలోని ప్రతి ఇద్దరు అమరవీరులను ఒకే సమాధిలో ఖననం చేశారు. సంఖ్య 430. జాబిర్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు వారిని షహీదులను వారి రక్తంతోనే పూడ్చిపెట్టండి అని అన్నారు. అది ఉహద్ యుద్ధం జరిగిన రోజున జరిగింది. ఆయన వారిని స్నానం చేయించలేదు. సంఖ్య 431. జాబిర్ బిన్ అబ్దుల్లా గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త గారు ఉహద్ యుద్ధంలోని ప్రతి ఇద్దరు అమరవీరులను ఒకే వస్త్రంలో కఫన్ కట్టి ఆ తర్వాత వారిలో ఎవరికి ఖురాన్ ఎక్కువ తెలుసు అని అడిగేవారు. వారిలో ఒకరిని చూసినప్పుడు ఆయన అతన్ని మొదటి సమాధిలో ఉంచేవారు. ఆయన వీరికి నేను సాక్షి అని అన్నారు. ఆ తర్వాత వారి శరీరాలపై రక్తంతోనే పూడ్చిపెట్టమని ఆజ్ఞాపించారు. ఆయన వారి అంత్యక్రియల ప్రార్థన చేయించలేదు. వారికి స్నానము చేయించలేదు. జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు గారు ఇంకా ఇలా అన్నారు: అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ యుద్ధ అమరవీరుల గురించి వారిలో ఎవరికి ఖురాన్ ఎక్కువగా తెలుసు అని అడిగేవారు. వారిలో ఒకరికి ఎక్కువ తెలుసని చూపినప్పుడు ఆయన మొదట అతన్ని సమాధిలో ఉంచి ఆ తర్వాత అతని సహచరులను ఉంచేవారు. జాబిర్ రజల్లాహు గారు ఇంకా ఇలా అన్నారు: మా నాన్నగారిని మా మామయ్యను ఒకే వస్త్రంలో కఫన్ చేశారు. సంఖ్య 432. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అల్లాహ్ మకాను ఒకే పుణ్యక్షేత్రంగా చేశారు మరియు అది నాకు ముందుగా కూడా పుణ్యక్షేత్రంగా ఉంది, నాకు తర్వాత కూడా అలాగే ఉంటుంది. పగటిపూట కొన్ని గంటల పాటు యుద్ధం చేయడం నాకు చట్టబద్ధం చేయబడింది. బహిరంగంగా ప్రకటించే వ్యక్తి తప్ప దాని ముళ్ళపదను పెకలించడం కానీ, దాని చెట్లను నరకడం కానీ, దాని వేట జంతువులను తరమడం కానీ, లేదా అది కింద వేసిన వస్తువులను ఏరుకోవడం కానీ ఎవరికీ అనుమతి లేదు. దానికి అల్ అబ్బాస్ రజల్లాహు అన్హు ప్రవక్తతో ఇలా అన్నారు: మా స్వర్ణకారుల కొరకు మరియు మా సమాధుల కొరకు అల్ ఇక్దర్ తప్ప. అప్పుడు ప్రవక్త గారు ఇలా జోడించారు: అల్ ఇక్దర్ తప్ప. మరియు అబూ హురైరా రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించిన దాని ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మన సమాధులు మరియు మన ఇళ్ల కోసం అల్ ఇక్దర్ తప్ప. మరియు ఇబ్ని అబ్బాస్ రజల్లాహు గారు ఇలా అన్నారు: వారి కంసాలి మరియు ఇళ్ల కోసం. సంఖ్య 433. జాబీర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబ్దుల్లా బిన్ హుబై కపటి మరణానంతరం అతని వద్దకు వచ్చారు. అతను తన గోతిలో ఉంచబడ్డారు. ఆయన అతన్ని సమాధి నుండి బయటికి తీయమని ఆజ్ఞాపించారు మరియు అతన్ని బయటికి తీశారు. అప్పుడు ఆయన అతన్ని తన మోకాలపై కూర్చోబెట్టి అతనిపై తన ఉమ్మిని కొంత చల్లి ఆయన తన సొంత చొక్కాను అతనికి తొడిగారు. ఆయన ఎందుకు అలా చేశారో అల్లాగే బాగా తెలుసు. అబ్దుల్లా బిన్ ఉబై తన చొక్కాను అల్ అబ్బాస్కు ధరించడానికి ఇచ్చారు. అబూ హారూన్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు: ఆ సమయంలో అల్లా యొక్క ప్రవక్త వద్ద 2 చొక్కాలు ఉండేవి. మరియు అబ్దుల్లా బిన్ ఉబై కుమారుడు ఉబై అతనితో ఇలా అన్నారు: ఓ అల్లా ప్రవక్త, మీ చర్మానికి తగిలిన మీ చొక్కాను మా నాన్నకు తొడగండి.
సుఫియాన్ ఇంకా ఇలా అన్నారు, అందువల్ల ప్రవక్త గారు తమ మామ అయిన అల్ అబ్బాస్ కోసం చేసిన దానికి బదులుగా ప్రవక్త తన చొక్కాను అబ్దుల్లా బిన్ తుబాల్కు తొడగమని ప్రజలు భావిస్తారు. సంఖ్య 434 జాబీర్ గారు ఉల్లేఖించారు, ఉహద్ యుద్ధం సమయం ఆసనమైనప్పుడు ఒక రాత్రి నా తండ్రి నన్ను పిలిచి ఇలా అన్నారు, ప్రవక్త సహచరులలో అమరుడయ్యే మొదటి వ్యక్తి నేనే అవుతానని నేను భావిస్తున్నాను. అల్లా ప్రవక్త ఆత్మ తప్ప నా తర్వాత నాకంటే ప్రియమైన వారిలో నేను ఎవరిని విడిచిపెట్టడం లేదు. నేను కొంత అప్పు చేశాను, ఆ అప్పు నువ్వే తీర్చాలి. అలాగే నీ సోదరీమణుల పట్ల దయతో మంచిగా మర్యాదగా వ్యవహరించాలి. ఆ మరుసటి ఉదయం ఆయనే అందరికంటే ముందుగా అమరులయ్యారు. మరొక షహీద్తో కలిపి ఆయనను ఖననం చేశారు. ఆయనను మరొక షహీదుతో కలిపి ఉంచడం నాకు ఇష్టం లేకపోయింది. అందుకే ఆయనను ఖననం చేసిన 6 నెలల తర్వాత సమాధి నుండి బయటకు తీశాను. ఆయన చెవి స్వల్ప మార్పు తప్ప ఖననం చేసిన రోజున ఆయన శరీరం ఏ స్థితిలో ఉందో అప్పుడు అదే స్థితిలో ఉంది. అల్లాహు అక్బర్. సంఖ్య 435 జాబీర్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, నా తండ్రితో పాటు మరొక వ్యక్తిని కూడా ఖననం చేశారు. నాకు అది నచ్చలేదు. అందుకే నేను ఆయనను బయటకు తీసి వేరొక సమాధిలో విడిగా ఖననం చేసేంత వరకు నాకు మనశ్శాంతి లభించలేదు. సంఖ్య 436 జాబీర్ బిన్ అబ్దుల్లా గారు ఉల్లేఖించారు, ప్రవక్త ఉహద్ యుద్ధ అమరవీరులలో ప్రతి ఇద్దరిని ఒకే సమాధిలో కలిపి ఉంచేవారు. ఆ తర్వాత ఆయన వీరిద్దరిలో ఖురాన్ జ్ఞానం ఎవరికి ఎక్కువ అని అడిగేవారు. వారిలో ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉందని ఎవరైనా సూచించినట్లయితే ఆయన ఆ వ్యక్తిని సమాధిలో ముందుగా ఉంచేవారు. ప్రవక్త ఇలా అన్నారు, పునరుత్థాన దినాన నేను వీరి పక్షాన సాక్షిగా ఉంటాను. ఆ తర్వాత వారి శరీరాలపై ఉన్న రక్తాన్ని కడగకుండానే ఆ రక్తంతో సహా వారిని ఖననం చేయమని ఆయన ఆదేశించారు. సంఖ్య 437 ఇబ్నే ఉమర్ గారు ఉల్లేఖించారు, ఉమర్ రజల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు మరికొందరు వ్యక్తులతో కలిసి ఇబ్నే సయ్యద్ రజల్లాహు అన్హును కలిసేందుకు బయలుదేరారు. వారు బనీ ముగాల దిబ్బల సమీపంలో పిల్లలతో ఆడుకుంటున్న ఇబ్నే సయ్యద్ను చూశారు. ఆ సమయంలో ఇబ్నే సయ్యద్ రజల్లాహు అన్హు యుక్త వయసు సమీపిస్తున్న దశలో ఉన్నారు. ప్రవక్త తన చేతితో అతనిని తాకి, నేను అల్లాహ్ యొక్క ప్రవక్తను అని నువ్వు సాక్ష్యం ఇస్తావా అని అడిగేంత వరకు వారిని అతను గమనించలేదు. ఇబ్నే సయీద్ రజల్లాహు అన్హు ఆయన వైపు చూసి, మీరు నిరక్షరాస్యులైన ప్రజలకు దూత అని నేను సాక్ష్యం ఇస్తున్నాను అని అన్నారు. అప్పుడు ఇబ్నే సయ్యద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూసి, నేను అల్లా యొక్క ప్రవక్తను అని మీరు సాక్ష్యం ఇస్తారా అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మాటను ఖండించి, నేను అల్లాహ్ను మరియు ఆయన దూతలను విశ్వసిస్తాను అని అన్నారు. ఆ తర్వాత ఆయన, నీకు ఏమని తోస్తోంది అని అడిగారు. ఇబ్నే సయీద్ గారు ఇలా బదిలిచ్చారు, సత్యవంతులు మరియు అబ్దాల్ కోర్లు నన్ను సందర్శిస్తుంటారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఈ విషయంలో నువ్వు గందరగోళానికి గురయ్యావు. అప్పుడు ప్రవక్త అతనితో, నేను నీకోసం నా మనసులో ఒక విషయాన్ని దాచి ఉంచాను, అదేమిటో నీవు చెప్పగలవా అని అడిగారు. ఇబ్నే సయీద్ గారు, అది అద్దుహ్ పొగ అని అన్నారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, నీవు అవమానానికి గురవుదుగాక, నీవు నీ హద్దులను దాటలేవు. ఆ మాటని ఉమర్ రజల్లాహు గారు ఇలా అన్నారు, ఓ దూత, అతని తల నరకడానికి నాకు అనుమతి ఇవ్వండి. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒకవేళ ఇతనే ఆ వ్యక్తి దజ్జాల్ అయితే నీవు ఇతనిపై ఆధిపత్యం సాధించలేదు. ఒకవేళ ఇతను ఆ వ్యక్తి కాకపోతే ఇతన్ని చంపడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఆ తర్వాత అల్లా ప్రవక్త మరోసారి ఉబయ్ బిన్ కాబ్ తో కలిసి ఇబ్నే సయీద్ నివసిస్తున్న ఖర్జూరపు తోట వద్దకు వెళ్ళారు. ఇబ్నే సయీద్ తనను చూడకముందే అతని నుండి ఏదైనా వినాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు భావించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని ఒక దుప్పటి కప్పుకొని పడుకొని ఉండగా చూశారు. ఆ దుప్పటిలో నుండి అతను గొనుగుడు శబ్దాలు వస్తున్నాయి. ఖర్జూరపు చెట్ల కాండాల వెనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాగి ఉండగా ఇబ్నే సయీద్ తల్లి ఆయనను చూసింది. ఆమె ఇబ్నే సయీద్ను ఉద్దేశించి, ఓ సఫ్, ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారు అని పిలిచింది. ఆ మాటతో ఇబ్నే సయీద్ గారు వెంటనే లేచి కూర్చున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఈ స్త్రీ అతన్ని వదిలిపెట్టి ఉంటే, ఆమె అతన్ని నిద్రలో భంగపరచగా ఉంటే ఇబ్నే సయీద్ తన అసలు రూపాన్ని, తన స్థితి యొక్క వాస్తవాన్ని వెల్లడించి ఉండేవారు. సంఖ్య 438 అనస్ రజల్లాహు గారు ఇలా ఉల్లేఖించారు, ఒక యూద బాలుడు ప్రవక్తకు సేవలు అందిస్తూ ఉండేవారు. ఒకసారి ఆ బాలుడు అనారోగ్యం పాలయ్యాడు. దాంతో ప్రవక్త అతన్ని పరామర్శించడానికి వెళ్ళారు. ఆయన ఆ బాలుడి తల పక్కన కూర్చొని ఇస్లాంను స్వీకరించమని అతన్ని కోరారు.
ఆ బాలుడు అక్కడే కూర్చొని ఉన్న తన తండ్రి వైపు చూశాడు. ఆ తండ్రి అబుల్ కాసిం మాటను పాటించు అని బాలుడికి సూచించారు. దాంతో ఆ బాలుడు ఇస్లాం స్వీకరించాడు. ప్రవక్త అక్కడి నుండి బయటకు వస్తూ ఇలా అన్నారు: ఆ బాలుడిని నరకాగ్ని నుండి రక్షించిన అల్లాహకు సర్వస్తోత్రాలు. సంఖ్య 439. ఇబ్నె అబ్బాస్ గారు ఇలా వివరించారు: నేను మరియు నా తల్లి బలహీనులైన మరియు అణిచివేయబడిన వారిలో భాగంగా ఉండేవాళ్ళం. నేను పిల్లల వర్గం నుండి, నా తల్లి స్త్రీల వర్గం నుండి ఆ బలహీన వర్గంలో ఉన్నాం. సంఖ్య 440. ఇబ్న్ షిహాబ్ గారి కథనం ప్రకారం ప్రతి బిడ్డకు అతను వేశ్య కుమారుడైనా సరే అంత్యక్రియల ప్రార్థన జరగాలి. ఎందుకంటే అతను ఇస్లాం యొక్క నిజమైన విశ్వాసంతో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ముస్లింలైతే, ముఖ్యంగా తండ్రి అతని తల్లి ముస్లిమేతర అయినప్పటికీ మరియు ప్రసవం తర్వాత తన మరణానికి ముందు సజీవంగా జన్మించినట్లయితే ఒక్కసారి అయినా ఏడిస్తే అప్పుడు అంతర్గీల ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. మరియు ప్రసవం తర్వాత బిడ్డ ఏడవకపోతే అప్పుడు అతని అంత్యక్రియల ప్రార్థన చేయకూడదు మరియు అది గర్భస్రావంగా పరిగణించబడుతుంది. అబూ హురైరా గారు ఉల్లేఖించిన దాని ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ప్రతి బిడ్డ సత్య విశ్వాసంతోనే జన్మిస్తారు, కానీ అతని తల్లిదండ్రులు అతన్ని యూద మతంలోకి, క్రైస్తవ మతంలోకో మరియు మంగోలియన్ మతంలోకి మారుస్తారు. ఇది ఒక జంతువు సంపూర్ణమైన పిల్ల జంతువును కన్నట్లుగా ఉంటుంది. అవి వికృతంగా ఉన్నట్లు మీరు చూస్తారా? ఆ తర్వాత అబూ హురైరా ఈ పవిత్ర వచనాలను పఠించారు: అల్లా యొక్క స్వచ్ఛమైన ఇస్లామీయ స్వభావం, సత్య విశ్వాసం అంటే అల్లాను తప్ప మరెవరిని ఆరాధించకూడదనే విశ్వాసం. దానితోనే ఆయన మానవులను సృష్టించారు. సూరా 30 ఆయత్ 30. సంపుటి 2 హదీస్ 441. అబూ హురైరా రలియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ప్రతి బిడ్డ ఇస్లాం యొక్క సత్య విశ్వాసంతో అంటే అల్లాను తప్ప మరెవరిని ఆరాధించకపోవడంతో జన్మిస్తారు. కానీ అతని తల్లిదండ్రులు ఒక జంతువు పరిపూర్ణమైన దూడను కన్నట్లుగా ఆ బిడ్డను యూద మతంలోకి, క్రైస్తవ మతంలోకి లేదా మంగోలియన్ మతంలోకి మారుస్తారు. అది వికృతంగా ఉన్నట్లు మీరు చూస్తారా? ఆ తర్వాత అబూ హురైరా ఈ పవిత్ర వచనాలను పఠించారు: అల్లాహ్ మానవులను సృష్టించిన స్వచ్ఛమైన ఇస్లామీయ స్వభావం, ఇస్లాం యొక్క సత్య విశ్వాసం అంటే అల్లాను తప్ప మరెవరిని ఆరాధించకపోవడం. అల్లాహ్ ధర్మంలో ఎలాంటి మార్పు ఉండరాదు. అంటే అల్లాహ్తో పాటు మరెవరిని ఆరాధించకపోవడం అదే సరైన ధర్మం. కానీ చాలామందికి అది తెలియదు. 442వ హదీస్. సయీద్ బిన్ అల్ ముసయ్యిబ్ తన తండ్రి నుండి ఉల్లేఖించారు: అబూ తాలిబ్ మరణ సమయం ఆసన్నమైనప్పుడు అల్లాహ్ ప్రవక్త అతని వద్దకు వెళ్ళి అతని పక్కన అబూ జహల్ బిన్ హిషామ్ మరియు అబ్దుల్లా బిన్ అబీ ఉమయ్య బిన్ అల్ ముగీరా ఉండడాన్ని చూశారు. అల్లాహ్ ప్రవక్త అబూ తాలిబ్తో ఇలా అన్నారు: ఓ మావయ్య, ఇలా చెప్పు, అల్లాహ్ తప్ప మరెవరిని ఆరాధించే హక్కు లేదు. ఈ వాక్యంతో నేను అల్లాహ్ ఎదుట నీ పక్షాన సాక్షిగా వాదిస్తాను అని. అబూ జహల్ మరియు అబ్దుల్లా బిన్ ఉమయ్య ఇలా అన్నారు: ఓ అబూ తాలిబ్, నువ్వు అబ్దుల్ ముత్తలిబ్ మతాన్ని విడిచిపెట్టబోతున్నావా అని అబూ తాలిబ్ను అడగగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మాటను అంటే అల్లాహ్ తప్ప మరెవరిని ఆరాధించకూడదు అని చెప్పమని అతన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అయితే అబూ జహల్ మరియు అబ్దుల్లా తమ మాటను పదే పదే చెబుతున్నారు. చివరికి అబూ తాలిబ్ తన చివరి మాటగా తాను అబ్దుల్ ముత్తలిబ్ మతానికే కట్టుబడి ఉన్నానని, అల్లాహ్ తప్ప మరెవరిని ఆరాధించకూడదని మాటను చెప్పడానికి నిరాకరిస్తున్నానని ప్రకటించారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు: అల్లాహ్ నన్ను అలా చేయవద్దని ఆజ్ఞాపించేంత వరకు నేను మీకోసం అల్లాహ్ క్షమాపణ కోరుతూనే ఉంటాను. కాబట్టి అల్లాహ్ అతనికి గురించిన వచనాన్ని అవతరింపజేశారు. అనగా ప్రవక్త మరియు విశ్వించేవారు అన్యమతస్థులు నరకానికి సహచరులని వారికి స్పష్టమైన తర్వాత వారు బంధువులైనప్పటికీ వారి కోసం అల్లాహ్ను క్షమాపణ కోరడం తగదు. సూరా 9 113వ ఆయత్. సంఖ్య 443. ఇబ్నె అబ్బాస్ గారి కథనం. ఒకసారి ప్రవక్త 2 సమాధుల వద్దకు వెళ్ళారు. ఆ సమాధులలోని 2 వ్యక్తులు హింసించబడుతున్నారు. ఆయన ఇలా అన్నారు:
వారు ఏదో గొప్ప విషయాన్ని హింసించబడడం ఏదో విషయాన్ని నివారించుకోవడానికి హింసించబడటం లేదు. వారిలో ఒకడు తన మూత్రంతో అపవిత్రం కాకుండా తనను తాను ఎప్పుడూ కాపాడుకోలేదు. మరొకడు స్నేహితుల మధ్య శత్రుత్వం సృష్టించడానికి నిందలు వేస్తూ తిరుగుతున్నారు. అప్పుడు ఆయన ఒక ఖర్జూరపు చెట్టు యొక్క పచ్చని ఆకులను తీసుకున్నారు. ఆయన ఒక చెట్టును రెండుగా చీల్చి ఒక్కో సమాధిపై ఒక్కో ముక్కను అమర్చారు. ప్రజలు, ఓ అల్లా ప్రవక్త, మీరెందుకు అలా చేశారు అని అడిగారు. దానికి ఆయన, ఆ ఆకులు ఎండిపోయేంత వరకు వాటి శిక్ష తగ్గుతుందని నేను ఆశిస్తున్నాను అని జవాబిచ్చారు. హదీస్ నెంబర్ 444. అలీ రజల్లాహు అన్హు గారి కథనం. మేము బకీ గుర్ఖద్లో అంత్యక్రియల ఊరేగింపులో ఉన్నాం. ప్రవక్త మా వద్దకు వచ్చి కూర్చున్నారు. మేము ఆయన చుట్టూ కూర్చున్నాం. ఆయన చేతిలో ఒక చిన్న కర్ర ఉంది. ఆ తర్వాత ఆయన తల వంచి దానితో నేలను గీరడం ప్రారంభించారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు: మీలో ప్రతి ఒక్కరి మరియు సృష్టించబడిన ప్రతి ఆత్మకు స్వర్గంలో కానీ నరకంలో కానీ స్థానం కేటాయించబడింది. అంతేకాక అతను ధన్యులలో ఉంటారా దురదృష్టవంతుల్లో ఉంటారా అనేది కూడా నిర్ణయించబడుతుంది. ఒక వ్యక్తి ఇలా అన్నారు: ఓ ప్రవక్త, మన కోసం రాయబడిన దానిపై ఆధారపడి కర్మలను విడిచిపెట్టకూడదా? ఎందుకంటే మనలో ఎవరైనా ధన్యులవుతారో వారు ధన్యుల కర్మలు చేస్తారు, మరియు ఎవరైతే దురదృష్టవంతులు అవుతారో వారు దురదృష్ట కర్మలు చేస్తారు కదా. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు: ధన్యులకు సత్కర్మలు సులభతరం చేయబడ్డాయి, మరియు దురదృష్టవంతులకు దుష్కర్మలు సులభతరం చేయబడ్డాయి. ఆ తర్వాత ఆయన ఈ ఆయతులను పఠించారు: ఎవరైతే దానం చేస్తారో, అల్లాహు భయపడతారో మరియు అల్లాహ్ నుండి లభించే ఉత్తమ ఫలాన్ని విశ్వసిస్తారో. సూరా 92, 5, 6 ఆయతులు. సంఖ్య 445. సాబిద్ బిన్ అద్దహక్ కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇస్లాంను కాకుండా వేరే మతం మీద అబద్ధ ప్రమాణం చేస్తే అతను చెప్పినదే అవుతాడు. ఉదాహరణకు, అతను ఫలానా విషయం నిజం కాకపోతే నేను యూదుణ్ణి అని అంటే అతను నిజంగా యూదుడే. మరియు ఇనుప ముక్కతో ఆత్మహత్య చేసుకున్నవాడు నరకాగ్నిలో అదే ఇనుప ముక్కతో శిక్షించబడతారు. జుందు ప్రజల గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: ఒక వ్యక్తి గాయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు అల్లా ఇలా అన్నారు: నా దాసుడు తొందరపాటుతో తనంతట తాను మరణాన్ని తెచ్చుకున్నాడు, కాబట్టి నేను అతనికి స్వర్గాన్ని నిషేధిస్తున్నాను. సంఖ్య 446. అబూ హురైరా గారి కథనం ప్రకారం ప్రవక్త ఇలా అన్నారు: గొంతు నొక్కుకొని ఆత్మహత్య చేసుకున్నవారు నరకాగ్నిలో తన గొంతును తానే నొక్కుంటూ ఉంటారు, మరియు కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నవారు నరకాగ్నిలో తనను తానే పొడుచుకుంటూ ఉంటారు. సంఖ్య 447. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు గారి కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సలూల్ మరణించినప్పుడు అల్లా యొక్క ప్రవక్త వారి అంత్యక్రియల ప్రార్థన చేయడానికి పిలువబడ్డారు. ప్రవక్త గారు ప్రార్థన చేయడానికి లేచి నిలబడినప్పుడు నేను వెంటనే లేచి, ఓ ప్రవక్త, మీరు ఇబ్నే ఉబై కోసం ప్రార్థన చేయబోతున్నారా? మరియు అతను ఫలానా సందర్భాల్లో ఫలానా విధంగా చెప్పాడు కదా అని అడిగి అతను చెప్పినంతా చెప్పడం మొదలుపెట్టారు. ప్రవక్త గారు చిరునవ్వు నవ్వి, ఓ ఉమర్, నా నుండి వెళ్ళిపో అన్నారు. నేను మరీ ఎక్కువగా మాట్లాడినప్పుడు ఆయన, నా ఎంపిక ఇవ్వబడింది కాబట్టి నేను ప్రార్థన చేయడానికి ఎంచుకున్నాను అన్నారు. 70 సార్ల కన్నా ఎక్కువ సార్లు అల్లాహ్ క్షమాపణ కోరడం ద్వారా అతను క్షమించబడతారని నాకు తెలిసి ఉంటే నేను ఖచ్చితంగా అలా చేసి ఉండేవాడిని. ఉమర్ రజల్లాహు గారు జోడించారు: ప్రవక్త గారు అల్లాహ్ ప్రవక్త అతన్ని అంత్యక్రియల ప్రార్థన చేసి తిరిగి వచ్చారు. మరియు కొద్దిసేపటి తర్వాత సూరతుల్ బరాలో 2 ఆయతులు అవతరించాయి. అంటే, మరియు వారిలో మరణించిన వారి కోసం ఎన్నడూ ప్రార్థించవద్దు. ఆయన ఆయత చివరి వరకు. సూరా తౌబా 84 ఆయత్. ఉమర్ రజల్లాహు గారు జోడించారు: ఆ రోజున అల్లాహ్ ప్రవక్త ముందు నేను చూపిన ధైర్యానికి తర్వాత ఆశ్చర్యపోయాను, మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు. హదీస్ నంబర్ 448. అనస్ బిన్ మాలిక్ గారి కథనం. ఒక అంత్యక్రియల ఊరేగింపు వెళ్తుండగా ప్రజలు మృతుని పొగిడారు. ప్రవక్త గారు ఇలా అన్నారు: అది అతనికి ధృవీకరించబడింది. ఆ తర్వాత మరో అంత్యక్రియల ఊరేగింపు వెళ్తుండగా ప్రజలు మృతుని నిందించారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు: అది అతనికి ధృవీకరించబడింది. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు గారు ప్రవక్తను ఇలా అడిగారు: ఏది ధృవీకరించబడింది? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు: మీరు దీనిని పొగిడారు కాబట్టి అతనికి స్వర్గం ధృవీకరించబడింది. మీరు దీనిని నిందించారు కాబట్టి అతనికి నరకం ధృవీకరించబడింది. మీరు భూమిపై అల్లాహ్ యొక్క సాక్షులు. హదీస్ 449. అబూ అల్ అస్వద్ గారి కథనం ప్రకారం ఒక అంటువ్యాధి ప్రబలినప్పుడు నేను మదీనాకు వచ్చాను.
నేను ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ గారు కూర్చొని ఉండగా ఒక అంత్యక్రియల ఊరేగింపు వెళుతూ ప్రజలు మృతుడిని పొగిడారు. ఉమర్ ఇల్లతన్ గారు అన్నారు, అతనికి ఇది ధృవీకరించబడింది. మరి ఒక అంత్యక్రియల ఊరేగింపు వెళ్తూ ప్రజలు అతన్ని మృతుడిని పొగిడారు. ఉమర్ గారు అతనికి ఇది ధృవీకరించబడింది. మూడవ అంత్యక్రియల ఊరేగింపు వెళ్తూ ప్రజలు మృతుడిని నిందించారు. ఆయన అన్నారు, అతనికి ఇది ధృవీకరించబడింది. నేను అబూ అల్ అస్వద్ గారిని అడిగాను, ఓ విశ్వాసుల నాయక, ఏమి ధృవీకరించబడింది అని అడుగ్గా ఆయన ఇలా జవాబిచ్చారు, ప్రవక్త చెప్పిన దానినే నేను చెప్పాను. అదేమిటంటే, ఒక ముస్లిం యొక్క భక్తికి 4 వ్యక్తులు సాక్ష్యం ఇస్తే అల్లాహ్ అతన్ని స్వర్గాన్ని ప్రసాదిస్తారు. మేము అడిగాము, ఒకవేళ 3 వ్యక్తుల అతని భక్తికి సాక్ష్యం ఇస్తే? ఆయన ఇలా జవాబిచ్చారు, 3 సరే. అప్పుడు మేము అడిగాము, ఒకవేళ 2 అయితే? 2 సరే. మేము ఒక్క సాక్ష్యం గురించి ఆయన అడగలేదు. సంఖ్య 450. అల్బరా బిన్ అజీజ్ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఒక విశ్వాసిని అతని సమాధిలో కూర్చోబెట్టేటప్పుడు దేవదూతలు అతని వద్దకు వచ్చి అల్లాహ్ తప్ప మరెవరిని ఆరాధించే హక్కు లేదని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తని సాక్ష్యం ఇస్తారు. మరియు అది అల్లాహ్ యొక్క ఈ వాక్యానికి అనుగుణంగా ఉంటుంది. అల్లాహ్ జీవించే వారిని స్థిరంగా నిలిచే వాక్కుతో స్థిరంగా ఉంచుతారు. సూరా 14 ఆయత్ 27. సంచిక 451. శుభా రజలాతన్ గారు వివరించారు, పైన చెప్పినట్లే మరియు దీనికి జోడించబడింది. విశ్వసించే వారిని అల్లాహ్ స్థిరంగా ఉంచుతారు. సమాధి శిక్షకు సంబంధించిన ఆయత్ 14వ సూరాలో 27వ ఆయత్. సంఖ్య 452. ఇబ్నే ఉమర్ రజలాతన్ గారి కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ బావి దగ్గర ఉన్న వారిని, బదురులో చంపబడిన అన్నమతిస్తుల మృతదేహాలను పడేసిన బావిని చూసి ఇలా అన్నారు, మీ ప్రభువు మీకు వాగ్దానం చేసినది నిజమని మీరు కనుగొన్నారా? ఒకరు ఆయనతో, మీరు మరణించిన వారితో మాట్లాడుతున్నారా అన్నారు. దానికి ఆయన, మీరు వారికంటే బాగా వినలేరు, కానీ వారు సమాధానం ఇవ్వలేరు అని బదిలిచ్చారు. సంఖ్య 453. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నేను వారికి చెప్పేది సత్యమని ఇప్పుడు వారు గ్రహిస్తున్నారు. మరియు అల్లాహ్ ఇలా అన్నారు, నిశ్చయంగా మీరు మృతుకు వినపడేలా చేయలేరు, అనగా వారికి ప్రయోజనం చేకూర్చలేరు. మరియు అదేవిధంగా అవిశ్వాసుల విషయంలోనూ అలాగే చెవిటి వారికి వినపడేలా చేయలేరు. 27 సూరా 80 ఆయత్. హదీస్ 454. ఆయిషా రలియల్లాహు గారు ఇలా అన్నారు, ఒక ఈద స్త్రీ ఆమె వద్దకు వచ్చి సమాధిలోని శిక్షల గురించి ప్రస్తావిస్తూ ఆమెతో ఇలా అంది, అల్లాహ్ నిన్ను సమాధి శిక్ష నుండి కాపాడుగాక. అప్పుడు ఆయిషా గారు అల్లాహ్ ప్రవక్తను సమాధి గురించి అడిగారు. ఆయన, అవును, సమాధిలో శిక్ష ఉంది అని అన్నారు. ఆయిషా రలియల్లాహు అన్హా గారు ఇంకా ఇలా అన్నారు, ఆ తర్వాత నేను అల్లాహ్ ప్రవక్తను ఆయన చేసిన ప్రతి ప్రార్థనలోనూ సమాధి శిక్ష నుండి అల్లాహ్ శరణు కోరడం తప్ప ఎప్పుడూ చూడలేదు. హదీస్ 455. అస్మా బిన్త్ అబీ బకర్ రజల్లాహు అన్హా గారి కథనం, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపన్యాసం ఇస్తూ నిలబడి ప్రజలు సమాధిలో ఎదుర్కొనే శిక్ష గురించి ప్రస్తావించారు. ఆయన అలా చెప్పగానే ముస్లింలు గట్టిగా అరవడం మొదలుపెట్టారు. హదీస్ 456. అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అల్లాహ్ యొక్క దాసుని సమాధిలో ఉంచినప్పుడు అతని సహచరులు తిరిగి వచ్చి అతను వారి అడుగుల చప్పుడు కాకుండా వారి అడుగుల చప్పుడు కూడా వింటుండగా 2 దేవదూతలు అతని వద్దకు వచ్చి అతన్ని కూర్చోబెట్టి, ఈ వ్యక్తి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి నువ్వు ఏమి అనేవాడివి అని అడుగుతారు. విశ్వాసి అయిన విశ్వాసి ఇలా అంటారు, అతను అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త అని సాక్ష్యం ఇస్తారు. అప్పుడు నేను వారితో ఇలా అంటాను, నరకాగ్నిలో నీ స్థానాన్ని చూడు, దానికి బదులుగా అల్లాహ్ నీకు స్వర్గంలో ఒక స్థానాన్ని ఇచ్చారు, కాబట్టి అతను తన 2 స్థానాలను చూస్తారు. ఖతాదా రజల్లాహు అన్హు గారు ఇలా అంటారు, అతని సమాధి విశాలంగా చేయబడుతుందని మీకు తెలియజేయబడింది. ఆ తర్వాత ఖతాదా రజల్లాహు అన్హు అనస్ రజల్లాహు అన్హు యొక్క కథనం వద్దకు తిరిగి వెళ్ళారు. అందులో ఆయన ఇలా అన్నారు, అయితే ఒక కపటిని లేదా అవిశ్వాసిని ఈ వ్యక్తి గురించి నువ్వు ఏమి చెప్పేవాడివి అని అడుగుతారు. అతను, నాకు తెలియదు, కానీ ప్రజలు ఏమి చెప్పేవారో నేను అదే చెప్పేవాడిని అని జవాబిస్తారు. అప్పుడు వారు అతనితో, నీకు తెలియదు, నీవు ఖురాన్ పఠించడం ద్వారా మార్గదర్శకత్వాన్ని కూడా పొందలేదు అని అంటారు. అప్పుడు అతనిని ఇనుప సుత్తులతో కొడతారు. అందువల్ల అతను చేసే కేకలు జిన్నులు మరియు మానవులు తప్ప అతని సమీపంలో ఉన్న ప్రతిదీ వింటుంది. హదీస్ 457. అబీ అయ్యూబ్ గారి కథనం, ఒకసారి ప్రవక్త గారు సూర్యాస్తమయం తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఒక భయంకరమైన స్వరం విని
యూదులు వారి సమాధుల్లో శిక్షించబడుతున్నారు అని అన్నారు. హదీస్ 458 మూసా బిన్ ఉక్బా గారి కథనం. ఖాలిద్ బిన్ సయీద్ బిన్ అల్ అసీ కుమార్తె నుండి ఆమె చెప్పిన దాని ప్రకారం ప్రవక్త గారు సమాధిలోని శిక్ష నుండి అల్లాహ్ వద్ద ఆశ్రయం కోరడం తాను విన్నానట. సంఖ్య 459 అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రార్థించేవారు: అల్లాహుమ్మా ఇన్నీ అఊజు బికా మిన్ అజాబిల్ ఖబ్ర్ వమిన్ అజాబిన్ నార్ వమిన్ ఫిత్నతిల్ మహియా వ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహుద్ దజ్జాల్. వల్ల నేను సమాధిలోని శిక్ష నుండి, నరకాగ్నిలోని శిక్ష నుండి, జీవిత మరణాల కష్టాల నుండి మరియు మసీహుద్ దజ్జాల్ యొక్క కష్టాల నుండి నీ శరణను కోరుతున్నాను. సంఖ్య 460 ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి ప్రవక్త గారు 2 సమాధుల వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: వారు సమాధులలో మరణించిన వ్యక్తులు దేనికోసం హింసించబడడం లేదు, నివారించాల్సిన గొప్ప విషయం. ఆ తర్వాత ఇలా జోడించారు: అవును, వారు ఒక పెద్ద పాపానికి శిక్షించబడుతున్నారు. ఎందుకంటే వారిలో ఒకడు నిందలు వేస్తూ తిరిగేవాడు, మరొకడు తన మూత్రంతో అపవిత్రం కాకుండా తనను తాను ఎప్పుడూ కాపాడుకోలేదు. ఇబ్నే అబ్బాస్ గారు ఇంకా అలా అన్నారు. అప్పుడు ఆయన ఒక ఖర్జూరపు చెట్టు యొక్క పచ్చని ఆకును తీసి దానిని 2 ముక్కలుగా చీల్చి ఒక సమాధిపై ఒక ముక్కను మరొక ఈ ఎండిపోయే వరకు వారి శిక్ష తొలగిపోగాక అని అన్నారు. హదీస్ 461 అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు అన్హు గారు యొక్క కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు: మీలో ఎవరైనా మరణించినప్పుడు అతనికి ఉదయం సాయంత్రం అతనికి స్థానం చూపబడుతుంది. అతను స్వర్గవాసుల్లో ఒకడైతే అతనికి అందులోని స్థానం చూపబడుతుంది, మరియు అతను నరకవాసుల్లో ఒకడైతే అతనికి అందులోని స్థానం చూపబడుతుంది. అప్పుడు అతనితో ఇలా చెప్పబడుతుంది: పునరుత్థాన దినాన అల్లాహ్ నిన్ను పునరుత్థానం చేసే వరకు ఇదే నీ స్థానం. హదీస్ నెంబర్ 462 అబూ సయీద్ అల్ ఖుద్రీ గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త గారు ఇలా అన్నారు: సమాధి చేయడానికి శవపేటిక సిద్ధమైనప్పుడు ప్రజలు దానిని తన భుజాలపైకి ఎత్తుకున్నప్పుడు మరణించిన వ్యక్తి సజ్జనుడు అయితే నన్ను ముందుకు తీసుకెళ్ళండి అని అంటారు. ఒకవేళ సజ్జనుడు కాకపోతే అయ్యో నాకే, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటారు. అతని స్వరం మానవులు తప్ప మిగతా అన్నిటికీ వినిపిస్తుంది. ఒకవేళ అవి ఆ స్వరం వింటే స్పృహ కోల్పోయి కింద పడిపోతాయి. హదీస్ 463 అనస్ బిన్ మాలిక్ గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త గారు ఇలా అన్నారు: ఏ ముస్లిం యొక్క 3 పిల్లలు యుక్త వయసుకు రాకముందే మరణిస్తే అల్లాహ్ తన కరుణతో వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తారు. హదీస్ సంఖ్య 464 అల్ బరా రజియల్లాహు అన్హు గారి కథనం. ఇబ్రాహీం ప్రవక్త గారి కుమారుడు మరణించినప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు: స్వర్గంలో అతని కోసం ఒక పాలిచ్చే తల్లి ఉంది. సంఖ్య 465 ఇబ్నే అబ్బాస్ గారి కథనం. అల్లాహ్ యొక్క ప్రవక్తను ముష్రికుల సంతానం గురించి అడిగారు. దానికి ప్రవక్త గారు ఇలా సమాధానం ఇచ్చారు: అల్లాహ్ వారిని సూచించాడు కాబట్టి వారు ఎలాంటి పనులు చేసి ఉండేవారు ఆయనకే తెలుసు. సంఖ్య 466 అబూ హురైరా గారి కథనం. ప్రవక్త గారు ముష్రికుల సంతానం గురించి అడిగారు. దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు: వారు ఎలాంటి పనులు చేసేవారు అల్లాహ్కే తెలుసు. సంఖ్య 467 అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు: ప్రతి బిడ్డ ఇస్లాం యొక్క నిజమైన విశ్వాసంతో జన్మిస్తారు, కానీ అతని తల్లిదండ్రులు ఆ బిడ్డను యూదు మతంలోకి, క్రైస్తవ మతంలోకి లేదా హజరత్ మతంలోకి మారుస్తారు. ఇది ఒక జంతువు పరిపూర్ణమైన పిల్లను కన్నట్లు కంటుంది. ఆ పిల్ల వికృతంగా ఉన్నట్లు మీరు చూస్తారు. హదీస్ సంఖ్య 468 సమూరా బిన్ జుందుబ్ రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉదయకాల ప్రార్థన ముగించినప్పుడల్లా మా వైపు తిరిగి మీలో ఎవరికైనా నిన్న రాత్రి కల వచ్చిందా అని అడిగేవారు. ఎవరికైనా కల వచ్చి ఉంటే వారు దానిని వివరించేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనేవారు: మాషా అల్లాహ్. ఒకరోజు ఆయన మిమ్మల్ని ఎవరైనా కలగన్నారా అని అడిగారు. మేము రాలేదని సమాధానం ఇచ్చాం. ప్రవక్త గారు ఇలా అన్నారు: కానీ నిన్న రాత్రి నేను ఒక కలగన్నాను. అందులో 2 మనుషులు నా వద్దకు వచ్చి నా చేతిలో పట్టుకొని నన్ను పవిత్ర భూమి జెరూసలేంకు తీసుకెళ్లారు. అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉండగా మరొక వ్యక్తి నిలబడి ఉన్నారు. అతని చేతిలో ఉన్న ఇనుప కొక్కెమును కూర్చొని ఉన్న వ్యక్తి నోట్లోనికి దవడ ఎముక వరకు దూర్చి
అతని చెంప ఒకవైపును చీల్చేస్తాడు. ఆ తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా చేస్తాడు. ఈలోగా అతన్ని చెంప మొదటి నుండి మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. అప్పుడు అతను అదే పనిని మళ్ళీ పునరావృతం చేశారు. నేను ఇదేమిటి అని మరొక వ్యక్తి అతని తల దగ్గర నిలబడి నేను ఇదేమిటి అని అడిగాను. వారు నన్ను ముందుకు వెళ్ళమన్నారు. మేము ముందుకు వెళ్తుండగా ఒక వ్యక్తి వెల్లకిలా పనుకొని ఉండడం చూశాము. మరొక వ్యక్తి అతని తల దగ్గర నిలబడి ఒక రాయి కానీ లేదా బండరాయి ముక్కను కానీ పడుకొని ఉన్న వ్యక్తి తలను రాయితో చితకబాదుతున్నాడు. అతను కొట్టినప్పుడల్లా ఆ రాయి దొర్లిపోతుంది. ఆ వ్యక్తి దాన్ని తీయడానికి వెళ్ళారు. అతను తిరిగి వచ్చేసరికి చితకబడిన తల తిరిగి మామూలు స్థితికి వచ్చేసింది. అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ వచ్చి అతన్ని కొట్టాడు. నేను ఇతను ఎవరు అని అడిగాను. వారు నన్ను ముందుకు వెళ్ళమన్నారు. కాబట్టి మేము ముందుకు వెళ్తూ పొయ్యి లాంటి ఒక రంధ్రం పక్కగా వెళ్ళాము. దాని పై భాగం ఇరుకుగా, కింది భాగం వెడల్పుగా ఉంది. ఆ రంధ్రం కింద నిప్పు మండుతోంది. నిప్పు జ్వాలలు పైకి వచ్చినప్పుడల్లా అందులో ఉన్న వారు బయటికి వచ్చేంత వరకు పైకి లేస్తున్నారు. నిప్పు తగిలినప్పుడల్లా వాళ్ళు అందులోకి దిగిపోతున్నారు. అందులో నగ్నంగా ఉన్న స్త్రీ పురుషులు ఉన్నారు. నేను ఇతను ఎవరు అని అన్నాను. వారు నన్ను ముందుకు వెళ్ళమన్నారు. కాబట్టి మేము ముందుకు వెళ్తూ ఒక రక్తపు నదిని చేరుకున్నాము. అందులో ఒక మనిషి ఉన్నారు మరియు మరొక మనిషి దాని ఒడ్డున నిలబడి నదిలో ఉన్న మనిషికి ఎదురుగా తన ముందు రాళ్ళు పెట్టుకొని ఉన్నారు. నదిలో ఉన్న మనిషి బయటకు రావాలనుకున్నప్పుడల్లా రెండో వాడు అతని నోటితో ఒక రాయి విసిరి అతన్ని వెనక్కి తిరిగి వెళ్ళేలా చేశారు. అందువల్ల అతను బయటికి రావాలనుకున్నప్పుడల్లా రెండో వాడు అతని నోటిలో ఒక రాయి విసిరగా అతను వెనక్కి తిరిగి తన పాత స్థానానికి వెళ్ళిపోయేవాడు. నేను ఇదేమిటి అని అడిగాను. వారు నన్ను ముందుకు వెళ్ళమన్నారు. నేను అలాగే వెళ్తూ ఒక చక్కటి పచ్చని తోట దగ్గర చేరుకున్నాను. ఆ తోటలో పెద్ద చెట్టు ఉంది. దాని వేరు దగ్గర ఒక ముసలాయన కొంతమంది పిల్లలతో కూర్చొని ఉన్నారు. ఆ చెట్టు దగ్గర మరొక వ్యక్తి ముందు నిప్పు పెట్టుకొని దాన్ని రాజేస్తూ ఉండడం నేను చూశాను. అప్పుడు వాళ్ళు నన్ను ఆ చెట్టు ఎక్కించి నేను ఇంతవరకు చూసిన వాటిలోకెల్లా అత్యంత సుందరమైన ఒక ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ ఇంట్లో కొంతమంది ముసలాయన్లు, కొంతమంది వృద్ధులు, యువకులు, స్త్రీలు, పిల్లలు ఉన్నారు. అప్పుడు వారు నన్ను ఈ ఇంటి నుండి బయటికి తీసుకువెళ్ళి చెట్టు ఎక్కించి వృద్ధులు మరియు యువకులు ఉన్న మెరుగైన శ్రేష్టమైన మరో ఇంట్లోకి ప్రవేశింపజేశారు. నేను వారితో ఇలా అన్నాను. మీరు నన్ను రాత్రంతా తిరిగేలా చేశారు. నేను చూసినదంతా నాకు చెప్పండి. వారు ఇలా అన్నారు. సరే, ఎవరి చెంప చీల్పబడడం మీరు చూశారో అతను అబద్ధికుడు మరియు అతను అబద్ధాలు చెప్పేవాడు మరియు ప్రజలు అతని పేరు మీద ఆ అబద్ధాలను ప్రపంచమంతా వ్యాపించేలా ప్రచారం చేశారు. కాబట్టి అతను పునరుత్థాన దినం వరకు అదే శిక్షించబడతారు. ఎవరి తల నలిపివేయడం మీరు చూశారో అతను ఖురాన్ కంఠస్థం చేసే జ్ఞానాన్ని ప్రసాదించారు. కానీ అతడు రాత్రిపూట నిద్రపోయేవాడు మరియు పగటిపూట దాని ప్రకారం ప్రవర్తించేవాడు కాదు. కాబట్టి ఈ శిక్ష పునరుత్థాన దినం వరకు కొనసాగుతుంది. మరియు మీలో ఆ గోయి చూసిన వారు వ్యభిచారులు మరియు మీరు రక్తనదిలో చూసిన వారు రిబా వడ్డీ వ్యాపారం చేసేవారు. మరియు ఆ చెట్టు మొదల కూర్చున్న వృద్ధుడు అబ్రాహాం, అతని చుట్టూ ఉన్న చిన్నపిల్లలు ప్రజల సంతానం. మరియు నిప్పును రాజేస్తున్నవాడు నరకద్వాల పాల్గొడైన మాలిక్. మరియు మీరు మొదట వెళ్ళిన ఇల్లు సామాన్యుల విశ్వాసుల ఇల్లు మరియు రెండో ఇల్లు షహీదుల ఇల్లు. నేను జిబ్రాయిలును, అతడు మికాయిలు. నీ తల ఎత్తు. నేను నా తల ఎత్తగా నా మీద మేఘం వంటిది ఒకటి కనపడింది. వారు అది నీ స్థలం అన్నారు. నేను నా స్థలంలోకి ప్రవేశించనివ్వండి అన్నాను. వారు ఇలా అన్నారు. నీ జీవితంలో ఇంకా కొంత భాగం పూర్తి చేయవలసి ఉంది మరియు నీవు దానిని పూర్తి చేసినప్పుడు నీవు నీ స్థానంలోకి ప్రవేశిస్తావు. సంఖ్య 469. హిషాం తండ్రి గారి కథనం. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఇలా అన్నారు. నేను అబూబకర్ వద్దకు ఆయన ప్రాణాంతక వ్యాధితో ఉన్నప్పుడు వెళ్ళాను. ఆయన నన్ను ప్రవక్త ఎన్ని వస్త్రాలతో కఫన్ కట్టారు అని అడిగారు. ఆమె 3 సహూలియా తెల్లని పత్తి వస్త్రాలతో, వాటిలో చొక్కా కానీ తలపాగా కానీ లేవు అని జవాబిచ్చింది. అబూబకర్ రజల్లాహు అన్హు ఆమెను ఇంకా ప్రవక్త ఏ రోజున మరణించారు అని అడిగారు.
ఆయన ఆయన సోమవారం మరణించారు అని జవాబిచ్చింది. ఆయన ఈరోజు ఏమిటి అని అడిగాడు. ఆమె ఈరోజు సోమవారం అని జవాబిచ్చింది. ఆయన నేను ఈ ఉదయం నుండి ఈ రాత్రి మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తానని ఆశిస్తున్నాను అని అన్నారు. అప్పుడు అతను తన అనారోగ్య సమయంలో తాను ధరించిన వస్త్రాన్ని చూశారు. దానికి కుంకుమ పువ్వు మరకలు ఉన్నాయి. అప్పుడు అతను నా ఈ వస్త్రాన్ని ఉతికి మరో 2 వస్త్రాలు జోడించి వాటితో నాకు కఫన్ కప్పండి అని అన్నారు. నేను ఇది పాతపడిపోయింది అని అన్నాను. అతను చనిపోయిన వానికన్నా బతికి ఉన్న వానికే కొత్త బట్టలు వేసుకునే హక్కు ఎక్కువ ఉంది. కఫన్ కేవలం శరీరం యొక్క చీము కోసం మాత్రమే అని అన్నారు. అతను మంగళవారం రాత్రి వరకు చనిపోలేదు మరియు ఉదయానికి ముందే ఖననం చేయబడ్డారు. సంఖ్య 470. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నారు. మా అమ్మ అకస్మాత్తుగా చనిపోయింది. ఆమె బతికి ఉంటే దాన ధర్మాలు చేసి ఉండేదని నేను అనుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఆమె తరపున దాన ధర్మాలు చేస్తే ఆమెకు ప్రతిఫలం లభిస్తుందా? ప్రవక్త గారు అవునని సమాధానం ఇచ్చారు. సంఖ్య 471. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు. తన అనారోగ్య సమయంలో అల్లాహ్ ప్రవక్త పదే పదే ఇలా అడుగుతుండేవారు. ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను, రేపు నేను ఎక్కడ ఉంటాను అని. నేను నా వంతు వచ్చే రోజు కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుండేదాన్ని. చివరకు నా వంతు వచ్చినప్పుడు అల్లాహ్ ఆయన ప్రాణాన్ని నా ఛాతీకి మరియు చేతులకు మధ్య ఉండగా తీసుకున్నారు. ఆపై ఆయనను నా ఇంట్లో ఖననం చేశారు. సంఖ్య 472. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు. అల్లాహ్ ప్రవక్త తన మరణానికి దారి తీసిన అనారోగ్య సమయంలో ఇలా అన్నారు. అల్లాహ్ యూదులను మరియు క్రైస్తవులను శపించారు. ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులపై ఆరాధనా స్థలాలను నిర్మించుకున్నారు. ఒకవేళ అలా ఉండకపోతే ప్రవక్త సమాధిని ప్రజల ముందుగా ప్రముఖంగా బహిరంగంగా ఉంచేవారు. కాబట్టి ప్రవక్తకు భయం కలిగింది, లేదా ప్రజలకు భయం కలిగింది ఏమంటే ఆయన సమాధిని ఆరాధనా స్థలంగా మార్చుకుంటారేమోనని. సంఖ్య 473. అబూ బకర్ బిన్ అయ్యాష్ గారు ఉల్లేఖించారు. సుఫియాన్ అతమర్ నాతో ఇలా చెప్పారు. తాను ప్రవక్త సమాధిని ఎత్తుగా గుండ్రంగా కుంభాకారంలో ఉండడం చూశానని. సంఖ్య 474. ఉర్వా రజియల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు. అల్ వలీద్ బిన్ అబ్దుల్ మలిక్ ఖలీఫాగా ఉన్న సమయంలో ఆ సమాధులపై ఉన్న గోడ కూలిపోయినప్పుడు ప్రజలు దానిని బాగు చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో వారికి ఒక పాదం కనిపించింది. ప్రజలు భయపడిపోయి అది ప్రవక్త పాదమేమోనని భావించారు. దాని గురించి వారికి వివరించి చెప్పగలిగే వ్యక్తి ఎవరూ అక్కడ దొరకలేదు. చివరికి నేను ఉర్వా రజియల్లాహు అన్హు గారితో ఇలా అన్నాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఇది ప్రవక్త పాదం కాదు, ఉమర్ రజియల్లాహు అన్హు గారి పాదం. ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇలా వివరించారు. ఆమె అబ్దుల్లా బిన్ జుబైర్ రజియల్లాహు అన్హుకు ఒక విల్లోమా చేస్తూ ఇలా అన్నారు. నన్ను వారితో ప్రవక్త మరియు ఆయన ఇద్దరు సహచరులతో కలిపి ఖననం చేయవద్దు. బదులుగా నన్ను నా సహచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇతర భార్యతో కలిపి అల్ బకీలో ఖననం చేయండి. ఎందుకంటే ప్రవక్త గారి సమీపంలో ఖననం చేయబడడం ద్వారా నేను వాస్తవానికి ఉన్నదానికంటే గొప్పదానిగా పరిగణించబడడాన్ని నేను ఇష్టపడను. సంఖ్య 475. అమర్ బిన్ మైమూన్ అల్ హాది రజియల్లాహు అన్హు గారు ఇలా వివరించారు. నేను ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హును ఆయన పొడవబడినప్పుడు ఇలా అంటూ చూశాను. ఓ అబ్దుల్లా బిన్ ఉమర్, విశ్వాసుల తల్లి అయిన ఆయిషా రజియల్లాహు అన్హా గారి వద్దకు వెళ్ళు. ఆమెతో ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు మీకు తమ సలాంలు తెలియజేస్తున్నారు అని చెప్పు. అలాగే నన్ను నా సహచరులతో ప్రవక్త మరియు అబూబకర్ సిద్దిక్తో కలిపి ఖననం చేయడానికి అనుమతించమని ఆమెను కోరు. అప్పుడు ఆమె ఇబ్నే ఉమర్ సందేశాన్ని ఆయిషా రజియల్లాహు అన్హాకు చేరవేశారు. ఆమె ఇలా అన్నారు. వాస్తవానికి ఈ స్థలం నా కోసమే కేటాయించుకోవాలని నేను భావించాను. కానీ ఈనాడు నాకంటే ఆయనకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. కాబట్టి ఆయనను అక్కడ ఖననం చేయడానికి అనుమతిస్తున్నాను. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు తిరిగి వచ్చినప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు ఆయనను ఇలా అడిగారు. నీ వద్ద ఉన్న వార్త ఏమిటి? ఆయన ఇలా బదులిచ్చారు. ఓ విశ్వాసుల నాయకుడా, ఆమె మీకు అనుమతి పత్రం ఇచ్చారు. ఆమె మీకు అనుమతి ఇచ్చారు అంటే అక్కడ ఖననం కావడానికి అనుమతి ఇచ్చారు. ఆ విషయమై ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు. ఆ పవిత్ర స్థలంలో ఖననం చేయడం కంటే నాకు మరేది ముఖ్యమైనది కాదు. కాబట్టి నేను మరణించినప్పుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళండి.
ఆమెకు నా వందనాలు తెలియజేసి ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు అనుమతి కోరుతున్నారు అని చెప్పండి. ఆ అనుమతి ఇస్తే నన్ను అక్కడే ఖననం చేయండి. ఒకవేళ ఆమె అనుమతి ఇవ్వకపోతే నన్ను ముస్లింల శ్మశాన వాటికి తీసుకెళ్ళండి. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మరణం వరకు ఎవరి పట్ల అయితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నారో వారికంటే ఖలీఫా పదవికి ఎక్కువ హక్కు ఉన్న వ్యక్తి మరెవరూ లేరని నేను భావిస్తున్నాను. నా తర్వాత ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో వారే ఖలీఫా అవుతారు. మీరు ప్రజలందరూ ఆయన మాట వినాలి మరియు ఆయనకు విధేయులై ఉండాలి. ఆ తర్వాత ఆయన ఉస్మాన్, అలీ, తల్హా, అజ్-జుబైర్, అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ మరియు సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు తఆలా అన్హుంల పేర్లను ప్రస్తావించారు. ఈలోగా అన్సార్లకు చెందిన ఒక యువకుడు అక్కడికి వచ్చి ఇలా అన్నారు: ఓ విశ్వాసుల నాయకుడా, అల్లాహ్ శుభవార్తలను బట్టి సంతోషించండి. ఇస్లాంలో మీకు ఉన్న హోదా మీకు తెలిసినదే. ఆ తర్వాత మీరు ఖలీఫా అయ్యారు, న్యాయంతో పరిపాలించారు. ఇదంతా జరిగిన తర్వాత మీకు షహీద్ హోదా లభించింది. దానికి ఉమర్ రలియల్లాహు అన్హు వారు ఇలా బదిలిచ్చారు: ఓ నా సోదరుని కుమారుడా, ఆ విశేషాలన్నీ సరి సమానంగా చేసేవి ఉంటే ఎంత బాగుండు. తద్వారా నేను ఏమీ కోల్పోకుండా ఏమీ అదనంగా పొందకుండా సమాన స్థితిలో ఉంటాను. నా తర్వాత వచ్చే ఖలీఫా నేను చేసే సిఫారసు ఏమిటంటే తొలినాటి వలసదారులు ముహాజిర్ల పట్ల ఆయన మంచిగా వ్యవహరించాలి, వారి హక్కులను గుర్తించాలి, వారి గౌరవాన్ని పవిత్రతను కాపాడాలి. అలాగే వారికంటే ముందు మదీనాలో నివాసులు కలిగి ఉండి విశ్వాసాన్ని స్వీకరించిన అన్సార్ల పట్ల కూడా ఆయన మంచిగా ఉండాలని నేను సిఫారసు చేస్తున్నాను. వారిలో సత్ప్రవర్తన కలిగిన వారి మంచిని ఆయన స్వీకరించాలి, వారిలో తప్పు చేసిన వారిని క్షమించాలి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త రక్షణలో ఉన్న జిమ్మీలకు సంబంధించిన నియమ నిబంధనలకు ఆయన ఖచ్చితంగా పాటించాలని, వారితో చేసుకున్న ఒప్పందాలను పూర్తిగా నెరవేర్చాలని, వారి పక్షాన పోరాడాలని, వారి సామర్థ్యానికి మించి వారిపై పన్నుల భారాన్ని మోపకూడదని నేను సిఫారసు చేస్తున్నాను. సంఖ్య 476. ఆయిషా రలియల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మరణించిన వారిని దూషించకండి, ఎందుకంటే వారు తాము ముందు పంపుకున్న కర్మాల ఫలితాన్నే ఇప్పటికే చేరుకున్నారు. సంఖ్య 477. ఇబ్నే అబ్బాస్ రలియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: అబూ లహబ్ అల్లా అతన్ని శపించుగాక ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నారు: రోజంతా మీరు నశించుదురుగాక. అప్పుడు దైవాన్ని ఇలా అవతరించింది: అబూ లహబ్ చేతులు నశించుగాక మరియు అతడు కూడా నశించుగాక. హదీస్ సంఖ్య 478. ఇబ్నే అబ్బాస్ గారి కథనం ప్రకారం నీ ప్రవక్త మువాజును యమన్కు పంపి ఇలా అన్నారు: అల్లా తప్ప మరెవరిని ఆరాధించకూడదని మరియు అల్లా యొక్క ప్రవక్తనని సాక్ష్యం ఇవ్వమని ప్రజలను పిలవండి. వారు అలా చేయడానికి మీకు విధేయత చూపితే అప్పుడు వారికి ఇలా బోధించండి: అల్లాహ్ ప్రతి పగలు మరియు రాత్రి 5 నమాజులు వారిపై విధిగా విధించారు. వారు అలా చేయడానికి మీకు విధేయత చూపిస్తే వారికి ఇలా బోధించండి: అల్లాహ్ వారి ఆస్తి నుండి జకాత్ చెల్లించడాన్ని విధిగా చేశారు మరియు వారిలోని ధనవంతుల నుండి తీసుకొని పేదలకు ఇవ్వాలి. హదీస్ 479. అబూ అయ్యూబ్ గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్తతో ఇలా అన్నారు: నన్ను స్వర్గంలో ప్రవేశింపజేసే అటువంటి కర్మ గురించి నాకు చెప్పండి. ప్రజలు అతనికి ఏమైంది అని అడిగారు. దానికి ప్రవక్త, అతను అడగవలసినది ఒకటి ఉంది, అతనికి అత్యంత అవసరమైంది అని అన్నారు. ప్రవక్త ఇలా చెప్పారు: స్వర్గంలో ప్రవేశించడానికి మీరు అల్లాను ఆరాధించాలి మరియు ఆయనకు ఏ భాగస్వామ్యులను కల్పించకూడదు, నమాజును పరిపూర్ణంగా ఆచరించాలి, జకాత్ చెల్లించాలి మరియు మీ బంధుమిత్రులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. హదీస్ నెంబర్ 480. అబూ హురైరా గారి కథనం ప్రకారం ఒక బెదూయిన్ ప్రవక్త వద్దకు వచ్చి, నేను చేస్తే నన్ను స్వర్గంలో ప్రవేశింపజేసే అటువంటి కర్మ గురించి నాకు చెప్పండి అని అన్నారు. ప్రవక్త గారు ఇలా అన్నారు: అల్లాను ఆరాధించు, ఆయనతో పాటు మరెవరిని ఆరాధించవద్దు, విధిగా చేయవలసిన నమాజులను సంపూర్ణంగా ఆచరించు, విధిగా చెల్లించవలసిన జకాతును చెల్లించు, రంజాన్ మాసం మొత్తం ఉపవాసం ఉండు. ఆ బెదూయిన్ ఇలా అన్నారు: ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా నేను ఇంతకంటే ఎక్కువ చేయను. అతను వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త గారు ఇలా అన్నారు: స్వర్గంలోని ఒక మనిషిని చూడాలని ఎవరికైనా ఇష్టమో వారు ఆ మనిషిని చూడవచ్చు. హదీస్ నెంబర్ 481. అజ్-జుర్ఆ ఉల్లేఖించారు: ప్రవక్త గారు పైన హదీస్ చెప్పిన విధంగానే చెప్పబడింది. హదీస్ నెంబర్ 482. ఇబ్నే అబ్బాస్ గారి కథనం ప్రకారం
అబ్దుల్ ఖైస్ తెగకు చెందిన ఒక ప్రతినిధి బృందం ప్రవక్త వద్దకు వచ్చి ఇలా అన్నారు: ఓ అల్లా ప్రవక్త, మేము రబియా తెగకు చెందిన వారం మరియు మాకు మీకు మధ్య ముదర్ తెగకు చెందిన అవిశ్వాసులు ఉన్నారు. అందువల్ల మేము పవిత్ర మాసాల్లో తప్ప మీ వద్దకు రాలేము. దయచేసి మేము ఆచరించగల ఒక ధార్మిక కార్యాన్ని చేయమని మాకు ఆజ్ఞాపించండి మరియు మేము వెనక వదిలి వచ్చిన మా ప్రజలను కూడా ఆ కార్యానికి ఆహ్వానించండి. ప్రవక్త గారు ఇలా అన్నారు: నేను మీకు 4 పనులు చేయమని ఆజ్ఞాపిస్తున్నాను, 4 పనులు చేయవద్దని నిషేధిస్తున్నాను. 1, చేయవలసిన పనులు: అల్లాహపై విశ్వాసం ఉంచండి మరియు అల్లాహ్ తప్ప మరెవరిని ఆరాధించకూడదని ఒప్పుకోండి. ప్రవక్త తన చేతితో ఈ విధంగా ఒక ముడిలా సంజ్ఞ చేశారు. మరియు పరిపూర్ణంగా నమాజు చేయండి, జకాత్ చెల్లించండి, యుద్ధపు సొమ్ములో 5వ వంతును అల్లా మార్గంలో చెల్లించండి మరియు దుబ్బ, హంతం, నహీర్, ముజఫత్లను ఉపయోగించవద్దని నేను మిమ్మల్ని నిషేధిస్తున్నాను. సంఖ్య 483. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త గారు మరణించినప్పుడు మరియు అబూ బకర్ ఖలీఫా అయిన తర్వాత కొంతమంది అరబులు విశ్వాస భ్రష్టులయ్యారు. అబూబకర్ వారిపై యుద్ధం ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఉమర్ మరియు అబూబకర్ రజియల్లాహు అన్హుమాలతో ఇలా అన్నారు: మీరు ఈ ప్రజలతో ఎలా యుద్ధం చేయగలరు? ప్రవక్త గారు ఇలా అన్నారు: వారు ఇలా పలికేంత వరకు వారితో పోరాడమని నాకు అల్లా చేత ఆజ్ఞాపించబడింది. అల్లా తప్ప మరెవరిని ఆరాధించే హక్కు లేదు మరియు ఎవరైతే అలా పలికారో వారు చట్టాన్ని అతిక్రమిస్తే తమ ప్రాణాలను మరియు ఆస్తులను నా నుండి కాపాడుకుంటారు మరియు వారి లెక్కలు అల్లా వద్ద ఉంటాయి. అబూబకర్ రజియల్లాహు గారు ఇలా అన్నారు: అల్లా సాక్షిగా ప్రార్థన మరియు జకాత్ మధ్య భేదం చూపే వారితో ఇలా పోరాడతాను, ఎందుకంటే జకాత్ అనేది ఆస్తి నుండి తీసుకోవాల్సిన తప్పనిసరి హక్కు మరియు అల్లా సాక్షిగా అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో వారు చెల్లించే ఒక ఆడమేక పిల్లను కూడా నాకు చెల్లించడానికి నిరాకరిస్తే దాన్ని ఇవ్వకుండా ఆపినందుకు నేను వారితో పోరాడతాను. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా అది పెద్ద విషయమేమి కాదు, కానీ అల్లాహ్ అబూబకర్ హృదయాన్ని ఆ నిర్ణయం వైపు, పోరాడాలనే వైపు తెరిచారు మరియు అతని నిర్ణయం సరైనదని నాకు తెలిసింది.